அஸ்மத்குருப்யோ நமஹ. நாலாம் பாட்டு. நித்திய சூரியகளுக்கு தன்னை கொடுத்தவன் என்னார் கீழ். அத்தியந்த ஹேயனானா என் பக்கலிலே சங்கத்தை பண்ணினா அவனுக்கு நித்திய சூரியகளுக்கு தன்னை கொடுத்தான் என்னும் ఇది ஒரு వేత్తమో ఎన్గిరారు. మొదటి పాసురంలో ఉజవిల్ కాలమెల్లాం పుడనాయమన్ని అనేటువంటి పాసురంలో ఏం కోరుకున్నారు ఆళ్వార్లు? కైంకర్యాన్ని కోరుకున్నారు. ఎలాంటి కైంకర్యం? ఉజవిలా అడిమై చెయ్య వేండు నాం అంటే విచ్ఛేదం లేని కైంకర్యం చేయాలి. సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ కైంకర్యాలని కావాలని కోరుకున్నారు మొదటి పాసురంలో. రెండవ పాసురంలో ఏం కోరుకున్నారు అంటే వీరు కోరుకునేటువంటి కైంకర్యం ఈ దేహంతో సంబంధాన్ని విడిచిపెట్టి అర్చిరాది మార్గం ద్వారా శ్రీవైకుంఠానికి వెళ్ళి శ్రీవైకుంఠంలో పెరుమాళకి కైంకర్యం చేయాలని కోరుకున్నారా ఆళ్వార్లు? అంటే కాదండి. ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నిత్యులు ముక్తులు వాళ్ళందరూ కూడా వచ్చి కైంకర్యం చేసుకునేది ఎక్కడయ్యా అంటే తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి తిరుమలై మీద వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడముడయానికి కనుక కైంకర్యం కాబట్టి ఆ కైంకర్యం ఆ పెరుమాళ కైంకర్యం చేయాలి అని కోరుకున్నారు. మూడవ పాసురం అయిన రెండవ పాసురము మూడవ పాసురం అష్టాక్షరి మహామంత్రం శ్రీమన్నారాయణ శ్రీమతే నారాయణాయ నమః అని ద్వయములోని ఉత్తరఖండము యొక్క అర్థాన్ని ఈ తిరువాయుమొഴി చెప్తుంది అనుకున్నాము. అంతేకాదు అష్టాక్షరి మహామంత్రాన్ని కూడా చెప్తుంది అనుకున్నాం కదా. అలా ఓము యొక్క నారాయణాయ యొక్క అర్థాలని 2-3 పాసురాల్లో తెలియచేసి నమః పదం యొక్క అర్థం ముందు తెలియచేస్తారు ముందు పాసురాల్లో అని చెప్తూ మూడవ పాసురంలో ఏమన్నారు? ఎలాంటి వాడు? ఆ తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి పరమాత్మ అంటే అన్నల్ మాయన్ అణిగొలు సెంతామరై కண்ணన్ செங்கனவாய కరుమాణిక్కం తెన్నిరైచునై నీరు తిరువేంగడెత్తు ఎన్నిల్ తొలుపుగా వానవరీసనే అన్నారు. అదిగో ఆ తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నటువంటి ఆయనకు సౌందర్యాన్ని వర్ణిస్తూ ఎలాంటి వాడు సెంతామరై కണ്ണన్ శంకని వాయ్ ఎర్రని తామరల లాంటి నేత్రాలు పగడాల లాంటి ఆధరాలు నల్లని నీలమణి కాంతి కలిగినటువంటి తిరుమేని అలాంటి అందగాడైనటువంటి పరమాత్మ ఎక్కడ వేయించేసి ఉన్నాడు? తెన్నిరై చునై నీరు తేట కలిగినటువంటి తీర్థాలు కలిగినటువంటి కొండ వాగులతో కూడిన తిరువేంగడం మీద వేయించేసి ఉన్నటువంటి వారు ఎవరు? వానవర్కు ఈశనే ఆ నిత్య సూర్యులకి నాయకుడైనటువంటి పరమాత్మ కదా. అక్కడ వేయించేసి ఉన్నారు అని చెప్పారు మూడవ పాసనంలో ఆళ్వారు. అయితే ఈ 4వ పాసనంలో ఏం చెప్తున్నారు? నిత్య సూర్యులకు తన్నై కొడుత్తవని అన్నారు కీష్. కిందటి పాసనంలో నిత్య సూర్యులకి తనని తాను అర్పించుకున్నటువంటి వాడండి పరమాత్మ అన్నారు కిందటి పాసనంలో ఆళ్వార్లు. ఈ పాసనలో ఏం చెప్తున్నారట ఆళ్వార్లు? అత్యంత హేయనాన ఎన్ పక్కలిలే సంగత్తై పండిన అవనుకు నిత్య సూర్యులకు తన్నే కొడుతాన్ ఎన్నుం ఇది ஒரு వేత్తమో ఎంతో అత్యంత హేయనాయన ఎన్ పక్కలిలే మిక్కిలి నీచుడునైనటువంటి తక్కువ వాడినటువంటి నా విషయంలో సాంగత్యాన్ని నా విషయంలో ఎంత ప్రీతి కలిగి నాతో వచ్చి కలిసినటువంటి ఆయనకి నిత్య సూర్యులకు తనని ఇచ్చుకున్నాడు అని చెప్పడం అనేటువంటిది ఒక ఏత్తమా? అది ఒక గొప్పతనం అవుతుందా? ఇదొరు వేత్తమో? ఇది ఒక గొప్ప విషయమా? అలాంటి గొప్పవాని విషయంలో ఎలా ఆయన నాలాంటి తక్కువ వాడు అంటే నిత్య సూర్యుల విషయంలోనేమో అది బాధ్యత కనుక చూస్తాట. ఆడవాళ్ళ విషయంలో ఆడవాళ్ళతో ఎందుకు కలుస్తాట? ఇది ప్రేమతోటి ప్రీతితోటి వచ్చి కలుస్తాట ఆడవాళ్ళతోటి. అంటే ఇంత తక్కువ వాడినైనటువంటి ఇన్ని హేయ గుణాలు కలిగినటువంటి నాలాంటి వాడితోటే కలిశాడే పరమాత్మ. అలాంటి పరమాత్మకి నిత్య సూర్యులకి ఈశుడు అని చెప్పడం అనేటువంటిది ఒక ఏత్తమ, అది ఒక గొప్పతనం అవుతుందా అని అంటున్నారు ఈ పాసనంలో ఆళ్వార్లు. ఈశన్ వానవర్కు ఎన్బన్ ఎన్నాల్ அது தேசமோ திருவேங்கடத்தானுக்கு நீச்சனேன் நிறை கொண்டுமிலேன் என் கண் பாசம் வைத்த
పరం సుడచ్చోదికే. పాసురమట పదాలని పట్టి, అదే అర్థాన్ని పట్టి పదాలు విడగొట్టుకుంటూ చదవాలి. ఇది ఇందులోనే కాదండి, ఏ భాషలో అయినా సరే ఆ పదము అర్థాన్ని పట్టి వివరించుకుంటూ చదవాలి. కనుక ఈ పాసురం ఎలా చదవాలట? ఈసెన్ వానవర్కు ఎన్బన్ ఎన్నాన్ ఎన్నన్ ఎన్నాన్ అంటే ఏమన్నారు ఆళ్వార్లు? ఏం చెబుతున్నారు? నేనేమన్నాను? వానవర్కు ఈసెన్ ఎన్బన్, ఆ నిత్య సూర్యులకి నాయకుడండి ఈయన, వాళ్ళందరినీ నియమించేటువంటి వాడండి అన్నాను నేను. అంతే కదా? ఆ నిత్య సూర్యులకి నిత్య సూర్యుల చేత అనుభవించబడేటువంటి వాడండి అన్నాను అనేంతవరకు అర్థం చెప్పి, ఎన్నాల్ అది తేజమో తిరువేంగడత్తానుకు, అలా చెప్తే అదేమన్నా గొప్ప తేజస్స? ఎవరికి? తిరువేంగడత్తానుకు. ఎక్కడ? తిరువేంగడంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళకి అది గొప్ప వైభవం అవుతుందా? అదిగో నిత్య సూర్యులకి తనని తాను అర్పించుకున్నటువంటి వాడు పరమాత్మ అని చెప్తే, అది ఎవరి విషయంలో చెప్పాను నేను ఆ మాట? తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడముడయాని విషయంలో చెప్పాను. అది ఆయనకి పెద్ద కీర్తినిచ్చేటువంటి విషయం ఏం కాదే. ఎలాంటి వాడు ఆ తిరువేంగడముడయానంటే, నీచనేన్ నిరై ఒండ్రుం ఇలేన్ ఎన్కణ్ పాశం వైత పరం చుడర్ చోదిక్కు. అదిగో నీచనేన్, నీచుడైనటువంటి వాడిని, నిరైవండుమిలేను, ఒక్క మంచి గుణం కూడా లేనటువంటి నేను, అలాంటి నా విషయంలో, ఎంకన్ నా విషయంలో, పాశం వైత సంఘాన్ని కలిగి ఉన్నటువంటి పరమాత్మ, సంఘాన్ని చూపించినటువంటి పరమాత్మకు, పరమాత్మ అయిన పరం సుడర్ చోదిక్కే, గొప్ప తేజోస్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్మకి, ఎంత నీచుడనో అయినటువంటి నాలాంటి వాడితోటి కూడా కలిసిపోయినటువంటి పరమాత్మకి నిత్యసూర్యులకి తాను ఇచ్చుకున్నాడండి అని చెప్పడం గొప్ప విషయమేం కాదు కదా అంటున్నారు ఈ పాసనంలో ప్రతిపదార్థం. వానవర్కు ఈశన్ ఎన్వన్, వానవర్కు ఈశన్ ఎన్వన్, నిత్యసూర్యులకు నిర్వాహుడు అని చెప్పుచున్నాను అని పడింది ప్రతిపదార్థాల్లో. అది చెప్పుచున్నాను అని దాన్ని దిద్దుకోవాలి. ఎన్నాల్ అని అన్నట్లయితే నీచనేన్, నీచుడను, నిరైవు ఒన్నుమిలేను, నిరైవు పూర్తి, ఒన్నుమిలేను ఒకటియూ లేని వాడను అయినా నాయందు, ఎన్కణ్ నాయందు, పాశం వైత సంగమును ఉంచి, పరంసుడర్ చోదిక్కు నిరతిశయ ఔజ్వల్యమై తేజోమయమైన విగ్రహము కలవాడును, తిరువేంగడత్తానుక్కు తిరుమలయ్యందు నివసించువాడును అయిన సర్వేశ్వరునికి అది తేజమో, నిత్యసూర్యులకి నిర్వాహకుడు అనేటువంటిది పెద్ద తేజస్కరం అవుతుందా? ఎలాంటి ఎంతో తక్కువ వాడినైనటువంటి నాతో, అంటే ఒక్క మంచి గుణం కూడా లేనటువంటి వాడిని, నీచతతో పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి నాతోటి సంఘాన్ని నాతోటి కలిసి ఉన్నటువంటి పరమాత్మ విషయంలో ఈయన నిత్యసూర్యుడు నాయకుడండి అని చెప్తే అది పెద్ద తేజస్సును కలిగించే విషయం అవుతుందా? కాదు కదా. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఎంతో తక్కువ వాడనైనటువంటి నాతోటే కలిసిపోయాడు పరమాత్మ. ఇది సౌశీల్య గుణం. ఇంత సౌశీల్యం కలిగినటువంటి పరమాత్మకి అదిగో ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? ఎక్కడ ఉండేటువంటి వాడు? శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు. తను ఎంతో శ్రమలకు ఓర్చి ఇదిగో ఆడవాళ్ళు లాంటి వాళ్ళనో మనవ లాంటి వాళ్ళనో రక్షించటం కోసమని, వీళ్ళని ఉజ్జీవింప చేయటం కోసమని తనని తాను తగ్గించుకొని ఆ లోకంలోంచి ఈ లోకంలోకి వచ్చి తిరుమల కొండ మీద మనందరికి సులభడుగా వేంచేసి ఉంటే పరమాత్మ, అలాంటి సౌలభ్య గుణాలు కలిగినటువంటి పరమాత్మకి సౌశీల్యం ఏమిటి ఇక్కడ? ఎక్కడో ఉన్నటువంటి ఆయన మన కంటికి కనబడేటట్టుగా సులభడుగా మనతో వచ్చి మన దగ్గరికి వచ్చి మన కైంకర్యాల్ని స్వీకరించడం అనేటువంటిది అంతే కదా. అంత గొప్పవాడు తక్కువ వాళ్ళమైన మన కైంకర్యాల్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అది సౌశీల్యం, సౌలభ్యం. మన కంటికి కనబడేలాగా వచ్చి తిరువేంగడం మీద వేయించేసి ఉన్నాడే, అలాంటి గుణాలని ప్రకాశింపచేస్తూ ఈ లోకంలోకి వచ్చి ఆయన సులభుడుగా ఉంటే
ఈయన నిత్యసూరుడు నాయకుడండి, నిత్యసూరులకి తనని అనుభవింపచేసేవాడండి అని చెప్పడం అది గొప్ప తేజస్కరమైనటువంటి విషయం కాదు కదా. అది గొప్ప విషయమా? అది నాలాంటి వాళ్ళకి అనుభవాన్ని ఇచ్చినటువంటి వాడు అలాంటి వాళ్ళకి ఇచ్చాడు అని వేరే చెప్పాలా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. తాత్పర్యం, హేయ గుణాలు కలిగిన వాడు కావటం వలన నీచుడని నేను, సద్గుణాలు లేకపోవటం వల్ల అపూర్ణుడని అయినటువంటి నా విషయంలో విశేషమైన సంఘాన్ని ఉంచినటువంటి వాడు, నిరవధిక తేజోమయ దివ్యమంగళ విగ్రహ విశిష్టుడైనటువంటి భగవంతుడు నిత్యసూరులకు నిర్వాహకుడును అనేటువంటి విషయం ఆయనకి గొప్ప ఉత్కర్షాన్ని ఏం కలిగించేటువంటిది కాదండి అంటున్నారు ఆళ్వార్లు. అంటే హే గుణాలు కలిగినటువంటి వాడిని, సద్గుణాలేమీ లేనటువంటి వాడిని, అపూర్ణుడిని అయినటువంటి నాలాంటి వాడితోటే కలిసి ఆయన కలవటం వల్ల నిత్యసూరులకి నిర్వాహకుడు అనేటువంటి విషయం ఆయనకి గొప్ప ఉత్కర్షతని కలిగించేటువంటి విషయమేం కాదండి అంటున్నారు ఆరాయరప్పడి. ఇప్పుడు ఈశన్ స్వరూపத்தினாலும் ஸ்வபாவத்தினாலும் மற்றும் சர்வ பிரகாரத்தினாலும் இனி இல்லை என்னும்படி தன்னேனாயிருந்த என் பக்கலிலே சங்கத்தை பண்ணி எனக்கு தன்னை போக்கியமாக தந்து அருளின மகாகுணத்தை உடைய அவனுக்கு அயர்வர் மமரர்களுக்கு தன்னை கொடுக்கும் என்னும் ఎదువోరు ఏత్తమో ఎన్గిరారు. స్వరూపము చేత గాని స్వభావము చేత గాని మిగతా అన్ని ప్రకారాలుగాను ఇది లేదు అనేటట్లుగా అన్ని తక్కువతనాలు కలిగి ఉన్నటువంటి వాడిని నేను. అలాంటి నా విషయంలో సాంగత్యాన్ని కలిగి ఉండి నాకు తన యొక్క భోగ్యతని అనుభవింపచేసినటువంటి వాడు ఆ పరమాత్మ. అంత గొప్ప గుణం కలిగినటువంటి ఆయనకి ఆ అయర్వరు మమరர்களுకు తన్నై కొడుక్కుం అంటే అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న కలిగినటువంటి నిత్యసూరులకి తనని తాను అర్పించుకునేటువంటి వాడు అనేటువంటి విషయం ఓరేత్తమో ఇదేం పెద్ద గొప్ప విషయమండి. ఆయన నాలాంటి తక్కువ వాళ్ళతోనే ఇలా కలిసిపోయినప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎప్పుడు జ్ఞాన సంకోచమే లేనటువంటి వాళ్ళు, ఎప్పుడూ ఆయన సేవిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఆయనతో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళ చేత అనుభవింపబడుతూ ఉంటాడు అని చెప్పడం అనేటువంటి తనని తాను వాళ్ళకి అర్పించుకున్నాడు అనేటువంటి విషయం పెద్ద గొప్పదా అండి? అదేం గొప్ప విషయం కనుక అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. పన్నీరాయర్పడి అనంతరం నిత్యసూరి సేవ్యత్వమాగిర ఆధిక్యం என்னை అంగీకరిత్తా అశీలத்தை ఉడయ్యవనుకు తేజస్సో ఎన్గిరారు. నిత్యసూరి సేవ్యత్వం అనేటువంటి అంటే నిత్యసూరుల చేత సేవించబడేటువంటి ఆ గొప్పతనము ఎన్నై అంగీకరిత్త అశీలத்தை ఉడయ్యవనుకు, ఎన్నై నన్ను అంగీకరించినటువంటి ఆ సౌశీల్య గుణం కలిగినటువంటి ఆయనకి తేజస్సు అది పెద్ద తేజస్కరం ఎలా అవుతుంది అంటూ ఏమంటున్నారు, వానవర్కు ఈశన్ నిత్యసూరిகளுకు నిర్వాహకన్ అంటే నిత్యసూరులకి నిర్వాహకుడండి. ఎన్ను సొల్లా అని చెప్తూ ఉన్నాను నేను. ఎన్నాల్ ఇప్పటి సొన్నాల్ ఈ రీతిగా చెప్పడం చేత నీసెనేన్ హేయ గుణంగళాల్ పూర్ణనాగయ్యాలే తండియనాల్. హేయ గుణాలు తక్కువైనటువంటి గుణాలు, నీచమైనటువంటి గుణాలు, విడిచిపెట్టవలసినటువంటి గుణాలతోటి పూర్ణుడుగా ఉండటం చేత తన్నియన మిక్కిలి నీచుడనైనటువంటి వాడను. తర్వాత நிறைவு ஒன்றும் இலேனு సద్గుణంగళాలే వరుం పూర్తి ఒన్నుం ఇన్నియే ఇరుక్కయ్యాలే. సద్గుణాల చేత వచ్చినటువంటి పూర్తి ఒక్కటి కూడా లేకపోవటం చేత ఎన్కన్ పాశం వైత్త తన్నుடைய హేయ ప్రత్యనేక కళ్యాణైకతానత్వత్తు ప్రతిభట స్వభావనాన ఎన్ పక్కలిలే. అదిగో నీచుడని అన్ని నీచమైనటువంటి గుణాలే. ఎలాంటి నీచమైన గుణాలు అంటే విడిచిపెట్టవలసినటువంటి గుణాలే కలిగినటువంటి వాడిని, అందుచేత చాలా నీచుడైనటువంటి వాడిని,
సద్గుణంగళాలే వரும் పూర్తి, సద్గుణాలు ఒక్కటి కూడా లేనటువంటి వాడిని, అలాంటి వాడిని కావటం చేత ఆయన ఎలాంటి వాడు, తన యొక్క హేయ విడిచిపెట్టవలసినటువంటి హేయ ప్రత్యనేక కళ్యాణైక తానత్వత్తుకు, అంటే విడిచిపెట్టవలసినటువంటి గుణాలు ఒకటి లేనటువంటి వాడు, కళ్యాణ గుణాలకే స్థానమైనటువంటి వాడు, ప్రతిభ కళ్యాణైక తానత్వత్తుకు ప్రతిభట, అంటే విడిచిపెట్టవలసినటువంటి హేయ గుణాలకి ప్రతిభటుడు, అంటే కళ్యాణ గుణాలే కలిగినటువంటి వాడు ఆయన, ఎదురుతట్టు అనమాట. ఆళ్వార్లేమో మిక్కిలి నీచ గుణాలతోటి నిండిపోయినటువంటి వారు, పెరుమాళ్ళేమో మిక్కిలి కళ్యాణ గుణాలతో నిరవధిక కళ్యాణ గుణ సంపన్నుడు ఆయన. అలాంటి నా విషయంలో నిరవధిక సంగతే ఎన్కన్ పాశం వైస్తా, ఎన్కన్ నా విషయంలో పాశం వైస్తా నిరవధిక సంగతై వహిస్తూ, గొప్ప సంగతని కలిసి ఉండటాన్ని కలిగి ఉంది. వైతప్పరం సుడరు చోదిక్కు అత్తాలే నిరతిశయ ఔజ్వల్య విశిష్టమాన తేజోమయ దివ్య విగ్రహయుక్తనాయ్, ఇలాంటి తక్కువ వాడినైనటువంటి నాతోటి వచ్చి కలవటం చేత సాటిలేని నిరతిశయ గొప్పదైనటువంటి ఔజ్వల్య తేజస్సుతోటి విశిష్టమాన కూడుకున్న తేజోమయ, తేజోమయం అంటే మయం అంటే అదేమిటి ఆధిక్యతని తెలియజేసేదనమాట. అది అలాంటి తేజస్సే అధికంగా కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహముతో కూడుకున్నటువంటి వాడై సోదిక్కు కూడుకుని ఉన్నటువంటి వాడైన తిరువేంగడత్తానుకు ఇన్నీర్మైకు திரமம் செய்த తిరుమలయ్యల్ నిలయ్యే ఉడయ్యనాన అవనుకు ఇన్నీర్మైకు, ఇలాంటి సౌలభ్యాన్ని చూపించడానికి ఎక్కడ ఉండేటువంటి వాడు పరమాత్మ? శ్రీవైకుంఠంలో. ఆ శ్రీవైకుంఠంలో ఎలా ఉంటాడు? ఆ నిత్యశూరులకి తాను అనుభవింపచేస్తూ ఉంటాడు. అలాంటి ఉండేటువంటి ఆ పరమాత్మ శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి వేం చేయడం అంటే ఎలాంటిది? ఎంత శ్రమతో కూడుకున్న కార్యం అండి. తన స్థానాన్ని విడిచిపెట్టి మన కోసమని ఈ లోకంలోకి వచ్చారు. చూశారా ఆయన? ఈ నీర్మైకు ఈ సౌలభ్యాన్ని చూపించడానికి శ్రమం చేద శ్రమను చేసినటువంటి తిరుమలయ్యల్ నిలయ్యే ఉడయ్యవనాన అవనుకు, ఈ తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్థితి కలిగిన ఆయనకి అలాంటి ఎంతో శ్రమపడి ఆయన మన కోసం ఈ లోకంలోకి వచ్చి వేయించేసి ఆ సౌలభ్యతని చూపిస్తూ ఉంటే అలాంటి ఆయనను పట్టుకొని ఏమన్నాను నేను? అదుద్దేశము వానవర్కు ఈశన్యన్నదు, వానవర్కు ఈశుడు అన్నాను. కిందటి పాసనలో అదే కదా అన్నారు ఆళ్వారు. ఆయన ఎంతో శ్రమపడి మన కోసం వచ్చి ఈ లోకంలో అలా నిలబడి మన కైంకర్యాలను ఎదురు చూస్తూ ఉంటే ఆయన విషయంలో నేనేమన్నాను? వానవర్కు ఈశన్యన్నదు, ఈ వానవర్కు నిత్యసూరులకి ఈశుడండి ఆయన అన్నాను తేజస్సు. అది ఆయనకు పెద్ద కీర్తిని కలిగించేటువంటి విషయం అవుతుందా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆయన ఎందుకట ఈ లోకంలోకి వచ్చి నిలబడింది అంటే, ఆళ్వార్లని అనుగ్రహించిన తర్వాత కూడా ఇంకా ఈ లోకంలో అలా తిరుమల కొండ మీద ఎందుకు వేయించేసి ఉన్నాడయ్యా అంటే, ఆయన ఆశ్రితులని వెతుక్కుంటూ వచ్చాట ఈ లోకంలోకి. తనని ఎవరైనా ఆశ్రయిస్తారా? అందరికీ సులభుడుగా ఉండాలి అని ఈ లోకంలోకి తిరుమల కొండ మీదకి వచ్చి ఆశ్రితులని వెతుక్కుంటూ ఉన్నట్ట. ఆ వెతుకులాట ఎప్పుడండి? ఆళ్వార్ల కాలంలోనేనా? ఆళ్వార్ల కాలం నుండి ఈనాటి వరకు కూడా ఆయన తిరుమల కొండ మీద వేయించేసి ఉండి తనని ఎవరైనా ఆశ్రయిస్తారా అని ఆశ్రితులని వెతుక్కుంటూ ఉంటాట ఆయన. అలా ఆశ్రితులను వెతుక్కోవటం కోసమని ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడట పరమాత్మ అంటూ ఇదిగో 7 వ్యాఖ్యానం. ఈశన్ వానవర్కు ఎన్వన్, ఈశన్ ఈశుడు ఎవరికి? వానవర్కు నిత్యసూరులకి నాయకుడండి ఆయన, నిత్యసూరి నిర్వాహకుడండి. ఎన్వన్ అన్నాను నేను, అది ఎంత తప్పు విషయం. నిత్యసూరిగడుక్కు నిర్వాహకం ఎన్ను సొన్నే, నిత్యసూరులకు నిర్వాహుడని చెప్పానండి. ఎన్నాల్ అంటే ఎన్నాల్ నా చేత నాన్ ఇప్పటి సొన్నాల్, నేను ఇలా చెబితే
అది తేజమో తిరువేంగడత్తానుకు. అది గొప్ప తేజస్కరమా? ఆయన మన కోసమని ఎంతో శ్రమలకు ఓర్చుకొని ఈ లోకంలోకి వచ్చి సులభుడుగా తిరుమల కొండ మీద వేయించేసి ఉండి మనకి దర్శనమిస్తూ ఉంటే ఈయన నిత్యసూరుడు నాయకుడండి అని చెప్పానండి. అది ఎంత తేజస్కరం అండి ఆయనకి. ఆయన మన కోసమని ఈ లోకంలోకి వచ్చి మన కోసం కదా ఇక్కడ వేయించేసి ఉన్నాడు. అలాంటి ఆయన కదా ఆయన. తిరుమల ఇదే వందు సులభాయ నిర్కిర అవనుక్కు అయరవరు మమరర్గల్ అధిపతి ఎన్నిరుక్కిర ఇది ఓరు ఏత్తమా ఇత్తదో. ఆయన మన కోసమని తిరుమలయ్యలే వందు సులభనాయ నిర్కిర అవనుక్కు తిరుమల కొండ మీదకు వచ్చి సులభుడుగా వేయించేసి ఉన్నటువంటి ఆయనకి అయరవరు మమరర్గల్ అధిపతి ఎన్ని ఇరుక్కిర ఇది ఓరు ఏత్తమా ఇత్తదో. అయరవరు మమరర్గల్ అధిపతి అన్నాను నేను అనేటువంటి ఈ విషయము ఓరు ఏత్తమా ఇత్తదో. అది ఆయన గొప్పతనాన్ని కలిగిస్తుందా? ఎలా, ఎక్కడ, ఏ వ్యక్తికి ఎలా చెప్పాలో, ఏ పని చెప్పాలో, ఏ మాటని ఆయన విషయంలో చెప్పాలో అది ఆయనకి సరిపోయేటట్లుగా ఉండాలి కదా. ఏదైనా ఒక మాట చెప్పాము అంటే అది ఆయనకు తగినదై ఉండాలి కదా. ఆయన మన కోసమని ఈ లోకంలోకి వచ్చి సులభుడుగా తిరుమల కొండ మీద వేయించేసి ఉంటే ఈయన నిత్యసూరి నాయకుడు అని చెప్పానే. అది ఆయనకు ఒక ఉత్కర్షణ కలిగించేటువంటి విషయం అవుతుందా? ఏది తిరువేంగడం వానవరి ఈశన్ అంటే అది మేన్మై. ఏది తిరువేంగడత్తాన్ అంటే నీర్మై. మేన్మై నీర్మై సౌలభ్యాన్ని చూపిస్తూ ఈ లోకంలోకి వచ్చి ఆయన వేయించేసి ఉంటే తిరుమల కొండ మీద పరత్వాన్ని తెలియచేసేటువంటి విషయాన్ని చెప్పానే. అది ఆయనకి గొప్పతనాన్ని ఎలా కలిగిస్తుంది? ఎలాంటి వాడాయన? నాలాంటి తక్కువ వాళ్ళకి కూడా ఆయన మంచి కుస్తీ పట్లు పట్టేటువంటి వ్యక్తి. అదిగో చక్క కుస్తీ పట్లు ఎంత 100 కేజీలు 200 కేజీలు 300 కేజీలైనా ఇలా అనాయాసంగా ఎత్తగలిగినటువంటి వాడు, కుస్తీ పట్లు పట్టగలిగినటువంటి వాడు, ఎలాంటి బలవాన్నైనా ఓడించగలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఏమన్నారు? ఒక కోవెల్లోకి వెళ్ళారు. స్వామి నాకు ఏదన్నా కైంకర్యం ఇవ్వండి అన్నాడు. లేదా ఆ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి వచ్చి స్వామి ఏమండి మీరు ఈ పెరుమాళకు కాస్త కైంకర్యం చేస్తారా అని అడిగారు అనుకోండి. అడిగితే సరే అన్నాడు ఆయన. సరే అన్న తర్వాత అర్చక స్వాములకి సహాయకంగా కదా ఉండాలి వీళ్ళు. అర్చక స్వామి పెరుమాళకి వస్త్రాలు అలంకారం చేయాలండి, తీసుకురండి అన్నారు అనుకోండి. ఆయన ఏమిటి, ఈ కుస్తీ పట్లు పట్టేటువంటి వ్యక్తికి ఒక అలవాటు ఉంటుంది. ఏమిటి, ఇలా కుస్తీ పట్లు పోటీకి వెళ్ళాడంటే మొదటగా ఇదిగో ఇలా తొడలు చరుచుకొని ఇలా ఘీంకరిస్తూ ఇలా పెద్దగా ఆ కుస్తీ పట్లు పట్టడానికి ఉద్యుక్తుడు అవడం అనేటువంటిది ఒక అలవాటు. అయినా ఎదుటి వ్యక్తి మీదకి ఎలాగా ఒక సింహంలాగా దూకుతాడు ఈ కుస్తీ పట్లు పట్టేటువంటి వాడు. అలా వేగంగా పని చేయడం, ఘీంకరించడం అలా అలవాటు ఆ వ్యక్తికి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెరుమాళ కైంకర్యం దగ్గర నిలబెడితే వస్త్రాలు పెరుమాళకి తిరుమంజనం జరుగుతోంది, వస్త్రాలు అన్నారు. వేగంగా కుస్తీ పట్లు పట్టేటువంటి వ్యక్తి కదా, పరుగున తెల్లి ఆ అర్చక స్వామి మీద ఇలాగా ఒక్కసారిగా ఆ వస్త్రాలని పడవేశారనుకోండి, ఏమవుతుంది? అది ఆయనకు తగిన విషయమేనా? అదిగో పుష్ప కైంకర్యం అన్నారు. ఇన్ని మాలలు తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పడేశాడు వేగంగా. కానీ పెరుమాళ కైంకర్యం అంటే ఎలా చేయాల్సిన విషయం? ఎంతో మృదువుగా మెల్లిగా అలా ఒక్కొక్క వస్తువుని అందించవలసిన చోట ఇదిగో వేగంగా తీసుకువెళ్ళి వేగంగా పరుగులు పెట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ కూడా తడబాటు పడుతూ ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి పెరుమాళ దగ్గర ఏం చేసి, ఎందుకు ఈయన కుస్తీ పోటీల్లో పాల్గొనేటువంటి వ్యక్తి కదా, ఇదిగో ఆడవాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆడవాళ్ళ తిరుమంజనం చేయాలి అన్నారనుకోండి ఆ స్వామి. వెంటనే ఈ ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఆ పెరుమాళ తిరువడిగల దగ్గర ఉంచి చేసేయండి స్వామి అంటే అది అలా ఎలాగా? ఏ వ్యక్తికి ఏ పని చెబితే సరిపోతుందో ఆ పనే చెప్పాలి. అలాంటి కైంకర్యానికి ఆయన సరిపోతాడు. అలా కుస్తీ పోటీలు పడేటువంటి వాడిని తెచ్చి ఇక్కడికి నిలబెట్టి నువ్వు ఈ పెరుమాళ కైంకర్యం చేయవయ్యా అంటే ఆయన తరహాలో చేస్తాడు కానీ ఇక్కడ కావాల్సిన రీతిగా చేయగలడా? చేయలేడు కదా. అలానే ఆయన 250 సార్లు అవధానం చేసినటువంటి గొప్ప పండితుడు. ఆ పండితుడు ఒక వ్యక్తికి ఆశీర్వచనం ఇచ్చాడు. ఏమని? సహనాభువతు అని ఆశీర్వచనం చేశాట. అది చూసినటువంటి వ్యక్తి అబ్బా ఎంత బాగా ఈయన సహనాభువతు అని ఆశీర్వచనం ఇచ్చాడండి అని ఆశ్చర్యపోతే అది గొప్ప ఏత్తమా ఆయనకి. ఎంచేత ఆయన 250 సార్లు అవధానాలు చేసినటువంటి వ్యక్తి, అవధానాలు
అష్టావధానాలు చేసినటువంటి మంచి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తికి ఇదిగో ఒక చిన్న విషయం, చిన్న ఆశీర్వచనం గొప్ప విషయమా? అలానే తనని తాను తగ్గించుకొని మనందరికీ సులభుడయ్యేలాగా ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ తిరుమల కొండ మీదకు వచ్చి వేయించేసి ఉంటే ఈయన్ని తిరువేంగడత్తాన్ అని చెప్పకుండా వానవర్కి ఈశన్ అన్నానే, అది ఆయనకి ఎలా తేజస్కరం అవుతుంది? ఆడవాళ్ళ వేదన ఏమిటి? ఆయన మన కోసం వచ్చి ఈ లోకంలో ఉండి సులభుడుగా ఉంటే శ్రమపడి వచ్చేట పాపం అక్కడి నుంచి ఇక్కడికి. అలాంటి ఆయనను పట్టుకొని వానవర్కు ఈశన్ అన్నానే, వానవరులకి ఈశుడు అన్నానే. వానవరులు అంటే నిత్యసూరులు, నిత్యసూరులకి ఈశుడు అన్నానే. అది ఎలా తగిన విషయం? అదిగో అష్టావధానాలు శతావధానాలు చేసేటువంటి వ్యక్తికి ఒక అవధానం చేశాడండి సహనాభవతు అని, చక్కగా దీన్ని ఆశీర్వచనం చెప్పాడండి. ఎంత గొప్ప విషయము అంటే ఎలా ఉంటుందో. ఇదిగో ఈ లోకంలో మన కోసం వచ్చి తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నటువంటి ఆయన్ని పట్టుకొని ఇదిగో ఈయన వానవర్కు ఈశన్ అన్న, అది 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 దేశమో, అది ఆయనకి తేజస్కరమా అని అయర్వరు మమరర్గల్ అధిపతి ఎన్నిరుక్కిరా. ఇది ఓరు ఎత్తమాయిత్. ఆయన అయర్వరు మమరర్గల్ అధిపతి, నిత్యసూరులకు నాయకుడు అనేటువంటి విషయం ఆయన గొప్ప తేజస్కరం అవుతుందా? ఏమిటి అది? ఎలాంటి విషయం? శ్రీవైకుంఠంలో విషయం అయితే కనుక మన క్రిందటి పాసురాల్లో వస్తుంది కదా, శ్రీవైకుంఠంలో ఉండటం కంటే కూడా తిరుమల కొండ మీద ఉన్నటువంటి విషయమే చాలా విలక్షణత అండి. ఎలానంటే శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి కీర్తి అంతము కలిగినటువంటి కీర్తి, ఒక అవధితో కూడుకున్నటువంటి కీర్తి. ఏం చేత? ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మని వాళ్ళు స్తోత్రం చేయగలుగుతున్నారు. అంటే నిత్యసూరుల యొక్క స్తోత్రానికి, ఆ స్తోత్రం అనేటువంటి దానికి కీర్తింపబడేటువంటి వాడు పరమాత్మ. అంటే ఒక అవధి ఉన్నది. నిత్యసూరులు సేవించగలరండి శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వాడిని అని. కానీ అదే తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడత్తాన్ విషయంలో అంతం ఇల్ పుగడ్, అంతు లేనటువంటి కీర్తి, అంతము లేనటువంటి కీర్తి. ఎలాగా? ఆయన యొక్క కీర్తిని, శ్రీవైకుంఠనాథుడి యొక్క కీర్తిని కొనియాడగలరండి. ఒక అవధితో కూడుకున్నటువంటి కీర్తి ఆయనది. అవధి ఎలా చెప్పగలరు అంటే, అదిగో వాళ్ళందరూ నిత్యసూరులందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉంటారు అనేటువంటి ఒక అవధి ఉన్నదండి ఆయనకి. కానీ ఈ తిరువేంగడంలో వేయించేసి ఉన్నటువంటి ఈయనకి అంతమిల్ పొగదు కదా, అద్దులేని స్తోత్రం చేసి ముగించడానికి వీలు కానటువంటి కీర్తి కలిగినటువంటి వాడు కనుక ఈయన. అలాంటి ఆయనను పట్టుకొని అయర్వర్ అమరర్గల్ అధిపతి అని అన్నానే నేను. నిరుక్కిరీడు ఓరు ఏత్తమాయిత్తదో అని చెప్పినటువంటి ఈ స్థితి అది ఆయన పెద్ద గొప్పతనాన్ని కలిగింపచేసేది అవుతుందా? శ్రీవైకుంఠనాథను కుయిరే ఇది అదువేత్తం. అదిగో శ్రీవైకుంఠనాథుని గురించి చెప్పేటప్పుడు అది ఏత్తం. అలానే తిరువేంగడత్తానుకు ఏత్తం సొల్లుగిరేనాగా భ్రమిత్తేన్. ఇదిగో తిరువేంగడత్తానికి గొప్పతనం చెప్తున్నానన్నట్లుగా భ్రమపడి వైకుంఠనాథుడి యొక్క స్తోత్రాన్ని చేశాను, వైకుంఠనాథుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాను. అయినా ఏ వ్యక్తిని ఎక్కడ ఏ పేరు పెట్టి పిలిస్తే బాగుంటుందో అక్కడ ఆ పేరు పెట్టే కదా పిలవాలి. మనం శ్రీరంగం వెళ్ళాం, తిరువరంగానికి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళని పెరియ పెరుమాళ్ళు అంటేనో రంగనాథుడు అంటేనో ఈ ఊళ్ళో పెరుమాళ్ళు ఎవరండి అంటే తిరువేంకటమడయానని చెప్తామా? చెప్పం కదా. అక్కడ ఏమని చెప్తాము? పెరియ పెరుమాళ్ళండి, రంగనాథుడండి అని చెప్తాం అక్కడ, అంతే కదా. అది అక్కడ ఆ పేరు చెబితే ఆయన గొప్పతనం. అంతేకాని అలానే తిరుమల కొండ మీదకి వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడత్తాను విషయంలో ఈయన శ్రీవైకుంఠనాథుడండి అని చెప్పాను, వానవర్కు ఈశన్ అని చెప్పానే. అది ఎలాగ? ఎక్కడ ఏ పేరు చెప్పాలో అదే చెప్పాలి, ఏ వైభవాన్ని అనుభవించాలో ఆ వైభవమే చెప్పాలి కదా. అలాగా అది శ్రీవైకుంఠనాథనుకు నాదనుక్కిరే అదువేత్తం తిరువేంగడత్తానుక్కు ఏత్తం సొల్లుగిరే నాగ భ్రమిత్తేన్. అదిగో వానవర్కు ఈశనని వైకుంఠనాథుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాను, తిరువేంగడముడయాని విషయంలో కీర్తిని చెప్పానని భ్రమించాను నేను. అంటే తిరుమల కొండ మీద ఎలా ఉన్నాడు ఆయన? ఆయన శ్రీవైకుంఠంలో ఉన్నాడంటే నిత్యులు ముక్తుల యొక్క కైంకర్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. కానీ ఈయనెక్కడ కానముం వానరముం వేడుమానారు
ஓலக்கம் கொடுக்கு நிற்கிற அவனுக்கு నిత్య సూర్యుగల్ ఓలక్కం కొడుక్కు నిற்கிறது ఓర్ ఏత్తమో. ఎలాంటి వాడు? కానము, ఆటవికులు, వానరము, వానరాలు, వేడుమానాలు, ఎవరు వేటగాళ్ళు, ఇలాంటి వాళ్ళతోటి ఓలక్కం కొడుక్కు నిற்கிற అవనుకు సభ చేసి నిలబడి ఉన్నటువంటి ఆయనకి నిత్య సూర్యుగల్ ఓలక్కం కొడుక్కు నిற்கிறது ఓర్ ఏత్తమో. నిత్యసూర్ల గోష్ఠిలో ఉన్నాడండి ఆయన, నిత్యసూర్లతో గోష్ఠి చేసి ఉన్నాడు అని చెప్పడం గొప్పతనం అవుతుందా? ఎలాగా ఉన్నాడు ఆయన ఇక్కడ తిరుమల కొండ మీద? ఆటవికులతోటి, వానరాలతోటి, వేటగాళ్లతోటి సభ తీరి ఉన్నటువంటి ఈయనను తీసుకువెళ్ళి నిత్యసూరుల గోష్ఠిలో వేయించేసి ఉన్నాడు అని చెప్పి అది ఏం గొప్పతనం అవుతుందండి? పరమపదత్తై విట్టు ఇంకే వందు ఇన్నెలత్తై ఇట్టు నిరూపిక్క వేండుంబడి ఇరుక్కిర అవనుకు. పరమపదాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ నిలత్తై ఇట్టు, ఇదిగో ఈ ప్రాంతం ఎలా చెప్తారండి? ఆ తిరువేంగడముడయాన్ని వేయించేసినటువంటి ప్రాంతం అండి అని ఈ నిలత్తై ఇట్టు నిరూపిక్క వేండుంబడి ఎలాగా? తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నాడు కనుక ఆయన తిరువేంగడముడయాన్ అయ్యాడు. తిరుమల కొండ అంటే తిరువేంగడం, ఉడయాన్ కలిగినటువంటి వాడు. అలా ఎలా నిరూపించుకుంటున్నాడు? ఇప్పుడు తిరుమల కొండ మీద ఉన్నాడే ఆయనండి. ఎవరైనా? తిరువేంగడముడయాను. అలా ఈ నిలత్తయ్యిట్టు నిరూపిక్క వేండుంబడి ఇరుక్కిర అవనుకు ఎక్కడండి ఆయన? వెంకటేశ్వర స్వామి ఉంటాడు తిరుమల కొండ మీదండి. అది ఎలా? పరత్వం కలిగినటువంటి వాడు ఎవరంటే ఆ వక్షస్థలంలో లక్ష్మి కలిగినటువంటి వాడని నిరూపక ధర్మం ఎలా చెప్తారో అదే రీతిగా వెంకటేశ్వర స్వామి అంటే ఎవరండి? ఆ తిరుమల కొండ మీద వేయించేసి ఉంటాడే ఆయన అని నిరూపించేటట్లుగా ఉన్నటువంటి ఆయనకి ఇదిగో ఏం చెప్పాను నేను? వానవర్కు ఈశన్ ఎన్నదు ఒరు ఏత్తమో. అలా తిరుమల కొండ మీద వాసమే నిరూపక ధర్మంగా కలిగినటువంటి వాడు ఆటవికుల చేత, వానరాల చేత, వేటగాళ్ల చేత వాళ్ళ యొక్క సభలో వేయించేసి ఉన్నటువంటి ఆయనని తీసుకువెళ్ళి అదిగో శ్రీవైకుంఠంలో నిత్యసూరుల యొక్క గోష్ఠిలో వేయించేసి ఉన్నాడని చెప్పడం పెద్ద గొప్ప విషయం ఎలా అవుతుందండి? అదిగో ముడిసూడి రాజ్యం పన్ను అవనుకు ఏత్తం సొల్లుంబోదు తట్టిயில் இருந்த போதை పడి అయ్యిట్టు ఏత్తం సొల్లవన్నాదే. ముడిసూడి రాజ్యం పన్ను అవనుకు ఏది? అతనికి పట్టాభిషేకం చేయబోతూ ఉన్నారు. చేయబోతూ ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ఏత్తం సొల్లుంబోదు ఏదన్నా గొప్పతనం ఆయన్ని కీర్తించాలనుకోండి. ఎలా కీర్తించాలి? తట్టిயில் இருந்த போதை పడియై ఇట్టు ఏత్తం చల్లవన్నాదే. ఇతను పూర్వకాలం చాలా కాలం చెరసాల్లో ఉన్నటువంటి ఆయన ఒక వ్యక్తి రాజుగా ఆయనకు పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది. ఆ జరగబోతూ ఉన్న సమయంలో ఆయన గురించి ఏదైనా ఒక వ్యక్తి స్తోత్రం చేస్తూ పూర్వం ఎంతకాలం ఉన్నాడండి ఈయన చెరసాలలో అని చెప్పారనుకోండి, అది నిందవుతుందా కీర్తి అవుతుందా అతనికి? అది ఎలాగా చెరసాలలో ఉన్నాడు అంటే ఏ కారణం చేత ఉన్నాడు అంటే అదిగోండి దేశం కోసం శ్రమపడ్డాడండి. ఇదిగో దేశ స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమర యోధుల్లో ఉండి ఈయన కూడా దేశం కోసం సేవ చేసి అలా చెరసాలలో చాలా కాలం ఉన్నాడు అన్నారనుకోండి, అది గొప్పతనం కలిగించేటువంటి విషయం అవుతుంది. కాదండి ఈయన చెయ్యకూడని పనులు చేశాడండి, అలా చేయటం వల్ల ఈయన చెరసాలలో పడ్డాడండి అని ఎవరైనా వచ్చి పట్టాభిషిక్తుడు అవ్వబోతూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఈయన పూర్వకాలం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాడండి, దానివల్ల తీసుకెళ్లి ఈయన్ని చెరసాల్లో పెట్టారండి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో చెరసాల్లో కాలం గడిపాడు అని చెబితే అది ఏత్తం అవుతుందా ఆయనకి? అలానే ఇదేమిటట? చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తికి అంటే శ్రీవైకుంఠమేమో చెరసాల లాంటిది, అంతే కదా? చెరసాలలో ఉన్నాడు అంటే దేనికోసం ఉండాలి? ఇదిగో దేశ స్వాతంత్ర కోసమో స్వాతంత్ర సమర యోధుడుగానో ఉన్నాడు అంటే ఒక గొప్పతనం, అంతే కదా? ఇప్పుడు శ్రీవైకుంఠం అనే చెరసాలలో ఉన్నాడండి ఈయన అని చెప్తే గొప్పతనం అవుతుందా? తిరువేంగడత్తాన్ దగ్గరికి వచ్చి కాదు కదా. ఎలాగా? తిరువేంగడత్తానుకు అదే ముడిసూడి రాజ్యం పండుమవనుకు ఏత్తం సొల్లుంబోదు. ఆ పట్టాభిషిక్తుని చేయబోయే సమయంలో ఆయన స్తోత్రం చెయ్యాలంటే ఆయన యొక్క గొప్పతనం తెలిసేటువంటి విషయాలను చెప్పి స్తోత్రం చెయ్యాలి. కానీ నేనేమన్నాను? వానవర్కు ఈశన్ అన్నాను ఆయన్ని. ఎవరిని? తిరువేంగడత్తానై తిరువేంగడం మీద వేయించేసి ఉన్నటువంటి ఆయన్ని వానవర్కు ఈశన్ అన్నానే. అది ఆయనకి
ఎలా గొప్పతనం అవుతుంది? అయినా ఆయన అక్కడ నుంచి ఇక్కడికి ఎంతో శ్రమలకు ఓర్చుకొని ఆయన ఒక సీఎం అనుకుందాం, లేదా పిఎం, సీఎం కాదు పిఎం, ప్రధానమంత్రి. ఆయన కొన్ని రోజుల పాటు ఈ ప్రధానమంత్రి పదవి ఇవన్నీ ఏమి జ్ఞాపకం రానట్లుగా అన్నిటినీ విడిచిపెట్టేసి ఇదిగో ఎక్కడికి వెళ్ళాడు? తాను పుట్టినటువంటి ఊరుకు వెళ్ళాడు. అది మారుమూల ఉన్నటువంటి ఒక కుగ్రామం. అక్కడికి వెళ్ళాడు. చక్కగా బంధువులు మిత్రులు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? ఆ ప్రధానమంత్రి అనే పదవిని కాసేపు పక్కన పెట్టేశాడు. ఎవ్వరు అక్కడికి రావటానికి వీల్లేదన్నాడు. ఈయనే వెళ్ళాడు. చక్కగా పిల్లలతోటి ఆడాడు, పాడాడు. అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో దిగి నా తీర్థం ఆడాడు. అదిగో మామిడి తోటలు లాంటివి ఉంటే ఆ పిల్లలతోటే తోటలోకి వెళ్ళి పరిగెత్తి ఆడుకుంటూ పాడుకుంటూ ఆ మామిడికాయలు కోసుకుంటూ తింటూ తోటమాలి అరుస్తూ ఉంటే అదిగో తమాషాగా పరుగులు పెడుతూ అలా తనను తాను మర్చిపోయి అలా ఆనందంగా గడుపుతూ ఉన్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి సార్ ప్రధానమంత్రి గారు అని పిలిచారనుకోండి, ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? తాను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తన పదవిని మొత్తం విడిచిపెట్టడం అంటే మర్చిపోయి తన స్థానాన్ని, తన గొప్పతనాన్ని అక్కడే విడిచిపెట్టి వీళ్లతోటి సులభుడుగా ఉండి తాను వీళ్లలో ఒకడుగా అయి ఆడుకోవాలి పాడుకోవాలి అని వచ్చినటువంటి వ్యక్తికి ఇదిగో మీరు ప్రధానమంత్రి అని గుర్తు చేసేలాగా ఒక వ్యక్తి ప్రధానమంత్రి గారు అని పిలిచారనుకోండి, వెంటనే ఏమంటాట ఆయన? ఇదిగో ఎవరండి ఇన్ని లోపలికి రానిచ్చింది? కొమ్మల్లో కాపలా వాళ్ళు ఎవరు లేరా? ముందు ఇన్ని బయటికి పంపించేయండి అంటాడు కదా ఆయన. ఎందుకు? తాను వచ్చింది ఇక్కడ అందరితో కలిసిపోవటం కోసమని ఆ గొప్పతనాన్ని పక్కన పెట్టి వచ్చాడు. అలానే ఆయన శ్రీవైకుంఠం అనేటువంటి చెరసాలను విడిచిపెట్టి శ్రీవైకుంఠం అనే చెరలో ఉన్నటువంటి వాడు ఈయనేనండి అని చెప్పామనుకోండి, ఆయన తిరుమల కొండ మీద తన సౌలభ్యాన్ని ప్రకటిస్తూ ఆయన వచ్చి నిలబడితే ఈసన్ వానవర్కు ఎన్నాను ఎంత ఎలా అది ఒక ఏత్తమో, అది ఒక గొప్పతనమా ఆయనకి అంటున్నారు. దేశమో అది ఆయనకి తేజస్కరమా అన్నట్లుగా అలా తిరువేంగడత్తానుకు ఏత్తం சொல்லலாவது పిన్నై నీరు ఏదాల నినైతిరుందీరి అన్నా. సరే బాగుంది ఆళ్వారి, మీరు ఇవన్నీ చెప్తున్నారు. అసలు తిరువేంగడముడయానికి గొప్పతనం చెప్పాలండి మీరేమనుకుంటున్నారు? ఆయన గొప్పతనాన్ని మీరు ఎలా చెప్తారో చెప్పండి అంటే, నీచెనేన్ నిరే ఒండుమిలేన్ ఎన్కన్ పాశం వైత్త పరం సుడర్ చోది ఎన్న వేండావో ఇది కిడక్క అత్తయ్యో సొల్లువదు. ఇదిగో ఎలా ఉండాలి? నీచనేన్, నీచుడని నేను, నిరే ఒండుమిలేన్, ఏ కొంచెం కూడా పూర్తి లేనటువంటి వాడిని, అలాంటి ఎంత నా విషయంలో పాశం వైత్త బంధాన్ని ఉంచినటువంటి పరం సుడర్చోది ఎన్న వేండావో. పరం సుడర్చోది గొప్ప జ్యోతిస్వరూపుడండి. నాలాంటి తక్కువ వాడితో వచ్చి కలవటం వల్ల పెరిగినటువంటి కాంతి ఆయనది. అలాంటి వాడు అని కదా అనాలి. ఇదుకిడక్క ఇలా అనవలసి ఉండగా అత్తయ్యో సొల్లువదు ఏమిటి? ఈసన్ వానవర్కు ఎన్బన్, ఈసన్ వానవర్కు ఈసన్ వానవర్కు ఈసన్ ఎన్బన్ అన్నాను. ఎలా అనాలి నేను? నీచనేన్ నిరే ఒండుమిలేన్ ఎన్కన్ పాశం వైత్త పరంసుడర్ చోది అని అనవలసి ఉండగా ఏమన్నాను నేను? ఈసన్ వానవర్కు ఎన్బన్, ఈసుడనండి, వానవర్కు ఈసుడండి ఈయన అన్నాను. అది దేశమో అది ఆయనకి తేజస్కరమా అంటూ నీచనేన్ నిరే ఒండుమిలేన్, ఎలాంటి వాడిని నేను? నీచుడని, పూర్ణత ఏమీ లేని అంటే మంచి గుణాలతోటి పూర్ణుడైనటువంటి వాడిని కాదు. నీచత్వత్తయ్యం நிறைவில்லாமையையும் கூட்டி ఇంగనే ఆళ్వారాగా పణ్ణిత్తు ఎంగిరారాయిత్తు. అసలు ఆళ్వార్ అంటే ఆళ్వార్ యొక్క ఇప్పుడు ఏం చెప్తారు మనకి? కృష్ణ நீச்சனேன் நிறை ஒன்றுமிலேன் நீச்சத்வத்தையும் நிறைவு இல்லாமையையும் கூட்டி ఇంగనే ఆళ్వారాగా పణ్ణిత్తు ఎంగిరారాయిత్తు. అసలు ఆళ్వార్లు అంటే ఎలా ఏర్పడ్డారో తెలుసా అండి? నీచత్వం అంటే నీచమైన కార్యాలు చేయటం అనుకోండి. నీచత, తక్కువతనము, విడిచిపెట్టవలసినటువంటి గుణాలు అవి. అంతేకాదు నిరైవొండుమిలేని పరిపూర్ణత ఒక్కటి కూడా లేనటువంటి వారండి ఆళ్వారు. ఆళ్వార్ల యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఏర్పడిందంటే మనకి కొన్నిసార్లు ఏం చెప్తారు? కృష్ణ తృష్ణ తత్వం అని చెప్తారు కదా. కృష్ణ పరమాత్మ విషయంలో ఒక ప్రీతి
ప్రీతికి ఒక ఆకారం ఏర్పడితే ఎవరంటే నమ్మాళ్ళవాళ్ళని చెప్పినట్టుగా ఇక్కడేం చెప్తున్నారు, నీచనే నిరే ఒండుమిలేన్, నీచతతోటి పూర్ణత అపరిపూర్ణతతోటి ఏర్పడినటువంటి ఒక దివ్యమంగళ విగ్రహమే ఆళ్వార్లండి. అలాంటి వాణ్ణి నేను, వారు కదా ఆళ్వారంటే. అంతేకాదు ఎలాంటి వాడిని నేను అంటే అమర్యాద అని చెప్పినట్టుగా ఆళ్వందాల స్తోత్రంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని, అమర్యాద క్షుద్ర అనేటువంటి ఒక శ్లోకాన్ని వ్యాఖ్యానం చేయబోతూ, అయినా నేను ఎలాంటి పని చేసినటువంటి వాడిని, నీచనే నిరే ఒండుమిలేన్ అని చెప్పవలసినటువంటి చోట ఒన్నుమిలేన్ ఎన్కన్ పాశం వైత పరం చుడర్ చోది అని అనవలసిన చోట ఏమన్నాను నేను, ఇదిగో ఈశన్ వాన వరకు అన్నాను కదా. అసలు ఆయన ఈ లోకంలోకి వచ్చి రామపిరానుగా అవతరించాడు. ఏం చెప్పాడు, అదిగో రావణ వధ జరిగిపోయింది, బ్రహ్మరుద్రాది దేవతలంతా కూడా వచ్చి రామచంద్రుడి దగ్గరికి వచ్చారు, స్తోత్రం చేయటం మొదలు పెట్టారు. నువ్వే సృష్టికర్తవయ్యా, నువ్వే రక్షించేటువంటి వాడివి, నువ్వే లయకారుడివి అని అన్ని విధాల స్తోత్రం చేస్తే విన్నటువంటి రామచంద్రుడు ఏం చెప్పాడు, ఆత్మానం మానుషం మన్యే అని చెప్పాడు. ఆత్మానం, నన్ను నేను మనుష్యుడిగా భావించుకుంటున్నానయ్యా అని చెప్పాడు. కానీ ఆయన నేను శ్రీవైకుంఠంలో ఉండేవాడిని అనగానే అవును బ్రహ్మగారు నేను వాడినే అని అంగీకరించాడు. ఆయనకి శ్రీవైకుంఠంలో ఉండటం కంటే కూడా తనని తాను ఈ లోకంలో ఉన్నవాడిగా భావించుకోవటమే ఆయనకి ఎక్కువైనటువంటి విషయం. అంతేకాదు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. ఎత్తినప్పుడు గోపాలకులు అందరూ కూడా వచ్చి, ఏమయ్యా నువ్వు ఏ యక్షుడువో గంధర్వుడవో, మా గొల్ల కులంలో పుట్టినటువంటి ఒక గొల్లవారికి ఇంత బలం ఉంటుందని, అది బలం ఉండటం అనేటువంటి సాధ్యం కాదయ్యా అన్నప్పుడు, అహం ఓ బాంధవో జాత అని చెప్పాడు వాళ్ళతోటి. నువ్వు యక్షుడువో కిన్నడువో గంధర్వుడు అంటే కాదు, నేను అహం వహ మీకు బాంధవ జాత, మీ కులంలో పుట్టినటువంటి గొల్లవాడినేనయ్యా, నేను మీ బంధువుని అని చెప్పుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు కదా ఆయన. అలాంటి ఆయన విషయంలో ఏం చెప్పాను నేను ఇప్పుడు, ఈశన్ వానవర్కు ఈశన్ ఎన్వన్, నిత్యసురుడికి నాయకుడిని అన్నాను. ఎలాంటి వాడిని, తిరువేంగడత్తానని ఇంత గొప్ప తిరునామం ఉండగా వానవర్కు ఈశన్ అన్నానే, ఎంత చిన్న తిరునామం అది. మనమ్మ గోదమ్మ కూడా ఏం చెప్తుంది, గోవిందా ఉందన్నై పెరవి పెరుందనై అన్నట్లుగా, గోవిందా ఉందన్నై పెరవి పెరుందనై అరియాద పిళ్ళైగడం అన్బినాల్, అదిగో నిన్నేమని పిలిచాం, అరియాద పిళ్ళైగడం అన్బినాల్ ఉందన్నై పెరవి పెరుందనై. ఎలాగ గోవిందా అని నీకింత గొప్ప తిరునామం ఉండగా అరియాద పిళ్ళైగడం చిన్న పిల్లలం కదయ్యా, ఏం చేశాము, నిన్ను ఎలాంటి నామాలతో పిలిచాము, నారాయణ అని పిలిచాం, పరమన్నని పిలిచాం, ఉత్తమనని పిలిచాం, ఊజి ముదల్వనని పిలిచాం. ఇలాగా నీ యొక్క పరత్వాన్ని ముగిల్వన్ననని పిలిచాం. ఇలా నీ యొక్క పరత్వాన్ని తెలియచేసేటువంటి చిన్న చిన్న నామాలను పిలిచామేమేమో అని గోదమ్మ కూడా అంటుంది కదా. అంటే ఏమిటి, వానవర్కు ఈశుడు అనేటువంటి పదం చాలా చిన్న నామము, అదే తిరువేంగడత్తాన్ అనేటువంటి ఈ నామం చాలా గొప్పదైనటువంటి నామం. అలా ఇంత గొప్పదైన నామం ఉండగా అంత చిన్నదైనటువంటి ఈశన్ వానవర్కు అనేటువంటి చిన్న నామంతో నేను పిలిచానే నిన్ను అంటున్నారు ఆళ్వార్లు. అలానే మన గోదమ్మ అదే కదా చెప్పింది, గోవిందా అని యొక్క సౌలభ్యాన్ని తెలియచేసేటువంటి ఇంత గొప్ప నామం ఉండగా నీ యొక్క పరత్వాన్ని తెలియచేసేటువంటి చిన్న చిన్న నామాలతోటి నేను పిలిచానే నేను అంటుంది గోదమ్మ. అదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడు కూడా ఏం చెప్తాడు, అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి అని విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు కూడా కృష్ణ పరమాత్మతో ఏం చెప్పాడు, ఏమయ్యా అర్జున, ఇంతకాలము నిన్ను ఏదో నాతోటి కలిసి తిరిగి ఉండటం వల్ల మా మేనత్త కొడుకు అయినటువంటి ఇదిగో ఏమనుకున్నాను, నిన్ను బావా అనుకున్నాను, నిన్ను యాదవా అని పిలిచాను, గొల్లవాడా అన్నాను, స్నేహితుడా అన్నాను, బావా అన్నాను. ఇప్పుడు కదా తెలిసింది నాకు నువ్వెవరివో, నువ్వే శ్రీమన్నారాయణుడు అని, నువ్వే జగదాకారుడు అని, నువ్వే జగత్ విశిష్టుడివి అని, నువ్వే జగత్ కారణభూతుడు అనేటువంటి గొప్పతనం ఇవాళ తెలిసింది నాకు. ఇంత గొప్పవాడివైనటువంటి నిన్ను ఇంతకాలం ఇదిగో నాకు స్నేహితుడు అని, బావని, గొల్లవాడివని ఇలా పిలిచాను అని అర్జునుడు కృష్ణ పరమాత్మ విషయంలో ఇలా
ఇంత గొప్పవాడువైనటువంటి నిన్ను అంత చిన్న నామాలతోటి పిలిచాను అని అర్జునుడు పలికినట్లుగా అదిగో ఏమిటట, గోదమ్మ ఇదిగో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్రీ సూక్తిని అనుసరిస్తూ మన గోదమ్మ చెప్పిందట. ఇదేమిటి, అరియాద పెళ్ళైగొడం అన్బినాలని. అరియాద పెళ్ళైగొడం అంటే ఇదిగో ఇక్కడ ఏం చెప్పారు కదా శ్లోకంలో, అజానత అంటే ఏమి తెలియనటువంటి వాడిని, అది అరియాద. అది అంతేకాదు, మహిమానం తవ ఇదం అంటే మహిమానం, అరియాద పెళ్ళైగొడం అన్బినాల్, అజానత మహిమానం, నీ యొక్క గొప్పతనం తెలియలేదు. ఎందుకని, అరియాద పెళ్ళైగలం, చిన్న పిల్లలం కావటం చేత. అంతేకాదు అన్వినాల్ ప్రీతి, ఏమిటి, మయా ప్రమాదాత్, అదిగో నా చేత ప్రమాదాత్, ఏదో అనుకోకుండా జరిగినటువంటివి అని అన్వినాలని చెప్పడం వల్ల ప్రణయేన వాపి, నీ మీద ఉన్నటువంటి ప్రీతితోటి అని అర్జునుడు చెప్పినట్టుగా ఇక్కడ కూడా అన్వినాల్, నీ మీద ఉన్నటువంటి ప్రీతితోటి మేము ఇలా నిన్ను స్తోత్రం చేశామయ్యా కృష్ణ అని గోదమ్మ చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఎలా చెప్తున్నారు వీరు, నువ్వు తిరువేంగడత్తానని ఇంత నీ యొక్క సౌలభ్యాన్ని తెలియచేసే నామం ఉండగా ఈశన్ వానవర్కు ఎన్బన్, ఈశుడు వానవర్కు అని చెప్పానే నేను అంటూ ఎంత నీచుడనో తెలుసా నేను. అమర్యాద అమర్యాద స్తోత్రరత్నంలోని శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరి వ్యాఖ్యానం అంటే, ఇదిగో మన నంబిళ్ళ గారి వ్యాఖ్యానం దీనికి, ఈ శ్లోకానికి. ఇది నువ్వు పశువు ఎన్ను మా పోలే జననిక్కుం మత్తొండుక్కుం వాసి వయ్యాదే పరిమారుం జన్మమిరే. అదిగో నువ్వు పశువు అంటారు కదా మనకి మనవాళ్ళ మామూలు కూడా యతిరాజ వింశతిలో వృత్యా పశువు నరవపుహు అని చెప్పినట్లుగా, వృత్యా పశువు ఏంటి, నా నడవడిక చూస్తే పశువులా ఉంటుంది. నరవపుహు ఆకారం చూస్తే నరుడిలా కనబడతాం. అంటే చూడటానికి మనిషినే, కానీ నడవడిక పశువు వలే నడవడిక. అది 4 కాళ్ళతో నడుస్తుంది, నేను 2 కాళ్ళతో నడిచేటువంటి పశువునయ్యా అని చెప్పినట్టుగా మనవాళ్ళ మామూలు ఇక్కడ కూడా ఎలా ఉన్నాను, నువ్వు పశువు ఎన్ను మా పోలే, నర రూపంలో ఉన్నటువంటి పశువు అన్నట్లుగా, జననిక్కుం మత్తు ఒండ్రుక్కుం వాసి వయ్యాదే పరిమారుం జన్మమిరే. ఇదిగో తల్లికి పశువుకి, తల్లికి ఇతరులకి తారతమ్యం తెలియక తల్లితోటి కూడా పరిమారం కలిసేటువంటి పని చేస్తుంది. అలాంటి జన్మ నాది. అలా నువ్వు పశువు రూపంలో ఉన్నటువంటి నరుడిని నేను. అంచేత ఇది ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నారు ఆళ్వారు ఇప్పుడు, ఇదిగో ఎందుకు ఈశన్ నిన్ను ఏమనాలి, తిరువేంగడత్తానని పిలవవలసినటువంటి నేను ఈశన్ వానవర్కు అన్నాను. ఎంచేత, ఇదిగో అజ్ఞానం చేత, నాకున్నటువంటి అజ్ఞానం చేత కదా నిన్ను ఇలా పిలిచాను అని. శాస్త్రంగల్ ఆగాదు ఎన్ను నిషేధిత్తవత్తై అనుష్ఠిత్తు అవత్తెల్ నిన్ను మేడమాట్టాదే పోందేన్. శాస్త్రం ఏదైతే ఇది చెయ్యకూడదు అని నిషేధించిందో వాటినే అనుష్ఠిస్తూ అవత్తెల్ నిన్ను వాటి నుండి మేడమాట్టాదే పోందేన్, వాటిలోనే ఉండిపోయానయ్యా. అలా నృపశు అమర్యాద క్షుద్ర, అది అమర్యాద. అమర్యాద అంటే ఎలా ఉన్నాను నేను, ఇదిగో నర రూపంలో ఉన్నటువంటి పశువు అని చెప్పినట్లుగా తల్లికి ఇతరులకి తారతమ్యం లేనట్లుగా ప్రవర్తించానయ్యా. అంతేకాదు శాస్త్రాల్లో ఇది చెయ్యకూడదని నిషేధించినటువంటి వాటిని అనుష్ఠించి వాటి నుండి వెనుదిరగలేకుండా ఉన్నాను. క్షుద్ర கெடுவாய் சாஸ்திர மரியாதையை தப்பி நிற்கவாகாது கான் என்னும் ஒருவன் சொன்னால் அத்தை கை கொள்ளுந்தனை நெஞ்சில் అడవిల్లాదాన్ ఒరువన్. ఇదిగో క్షుద్రుణ్ణి, నేను చాలా నీచుడిని. ఎలాగా కెడువాయ్ అంటారు ఎవరో, నేను చేసేటువంటి పనులు చూసినటువంటి వాళ్ళు కెడువాయ్ బుద్ధిహీనుడా అని. శాస్త్ర మర్యాద అయ్యి తప్పి నిற்க ఆగాదు కాదు, శాస్త్ర మర్యాదను తప్పి నడవకూడదర్రా. నీ నడవడికి ఎలా ఉండాలి, శాస్త్ర మర్యాదకు లోబడి ఉండాలి, శాస్త్రం చెప్పిన రీతిగా ఉండాలి అని ఎవరైనా హితవు చెప్పడానికి చూస్తే ఎన్ను ఒరువని సొన్నాలు ఒకరు చెబితే అత్తై కై కొళ్ళుంతనై నెంజల్ అడవిల్లాదాన్ ఒరువన్, దాన్ని మనస్తోటి స్వీకరించేటువంటి వాడిని కాదు. ఎంచేత జ్ఞానం ఇల్లాదవన్, దాన్ని వాళ్ళు చెప్పింది వినాలి అనేటువంటి జ్ఞానం కూడా లేనివటువంటి వాడిగా ఉన్నాను నేను. చలమతి, అదిగో చలమతి. క్షుద్ర అంటే కేనచిత్ ఉపదిష్ట అర్ధగ్రహణ అనురూప జ్ఞానం నాస్తి ఇది ఉక్తం.
అదిగో ఎవరైనా ఉపదేశం చేస్తే ఆ అర్థాలని గ్రహించాలనేటువంటి జ్ఞానము కూడా లేదయ్యా నాకు అని ఎలా ఉన్నాను. చలమతి, అసలు మతి అంటేనే చాంచల్యము, అలాంటిది చలమతి. అథవా సొల్లువారయ్యం పెట్టు పెట్టు అది నెంజిలే పడవం పెట్టరాదు, అది దన్నే విశ్వసిక్కప్పడాదు. చెప్పేవాళ్ళు ఉన్నారు, అది నెంజిలే పడవం పెట్టరాదు, అది మనసులో కూడా పడింది. శుద్రుడు అన్న దగ్గర చెప్పేవాళ్ళు చెప్పినా కూడా నేను వినేవాడిని కాదు అన్నారు కదా. ఇక్కడ అలా కాకుండా వాళ్ళు చెప్పారు, నేను విన్నాను, కానీ అది దన్నే విశ్వసిక్కప్పడాదు, అది దన్నే విశ్వసిక్కపడదు. వాళ్ళు చెప్పిన దాన్ని విశ్వసించేటువంటి బుద్ధి కూడా ఉండాలి కదా. ఆ విశ్వాసరాహిత్యం ఉచ్యతే. ఇదిగో జ్ఞానేన సత్యపి విశ్వాసరాహిత్యం ఉచ్యతే చలమతి ఇత్యత్ర. అరుంబదంగా చూడండి, జ్ఞానేన సత్యపి, వాళ్ళు చెప్పింది యథార్థమే అయినప్పటికీ విశ్వాసరాహిత్యం ఉచ్యతే. విశ్వాసరాహిత్యం వాళ్ళు చెప్పినటువంటి విషయంలో. అదిగో నిండవా నిల్లా నెంజినై ఉడయ్యేన్ ఎన్నుమా పోలే, నిండవా నిండా నెంజినై ఉడయ్యేన్ అని చెప్పినట్టుగా, స్థిరత్వము లేనటువంటి మనస్సుని కలిగినటువంటి వాడిని అని చెప్పినట్టుగా, ఇంకా ఎలాంటి వాడిని నేను? అసూయ ప్రసవ భూహు, అదిగో హితం సొన్నవనుడయా ఉత్కర్షం ఆ ఇత్తుప్పరాదదు. ఎవరైనా ఒక హితం చెబితే అసూయ ప్రసవ భూహు, సహింపులేనితనము అంటే ఎలా ఉండేవాడిని? సొల్లువారయ్యై పెట్టు. కింద చూడండి, ఇవన్ ఇది అలవిడందాన రుంబతంలో 3వ లైన్లో, ఇవన్ అమర్యాద నాగయ్యాలే, ఇవన్ అరుగులు చేరువారిల్లయ్యే. అదిగో ఇతను అమర్యాద, ఏమిటి మర్యాద తెలియనటువంటి వాడు కదా, అంచేత ఇతన్ని చేరేటువంటి వాళ్ళే లేరు అసలు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్దామనుకున్నా కూడా ఇవన్ மரம் சுவர் மதில் எடுத்துக்கொண்டு நிற்கையாலே ஒருவரும் சொல்லார்களెన్ను తోత్తుగెరదు ఎన్నుమాం. ఇదిగో ఈయన ఎలా ఉండేవాడు, తన చుట్టూ ఒక నిర్బంధం, ఒక ప్రహరీ కూడా పచ్చి ప్రాకారం కట్టుకున్నాడా అన్నట్లుగా అసలు ఇతని దగ్గరికే సమీపించే వాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా సమీపించి పోనీలే వాడు ఇలా పాడైపోతున్నాడు, ఏదైనా మంచి శ్రీ సూక్తి చెప్దాము అని వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అదిగో సొల్లువారయ్యం పెట్టు, చెప్పేవాడని పొందినప్పటికీ కూడా నేను నా యొక్క భావాలను విడిచిపెట్టకుండా వాళ్ళు చెప్పేటువంటి విషయాల్లో విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి వాడిని కాదు. అది కదా చలమతి అంటే. నా చుట్టూ నేను ఒక గట్టి గోడ బిగించేసుకొని అందులో ఉండిపోయా, అంచేత ఎవరు చెప్పింది నేను విశ్వసించేవాడిని కాదు. అలా ఎంచేత నిన్నవానిల్లా నెంజినే వడయ్యే నిన్ను మాపోలే. అదిగో స్థిరత్వము లేనటువంటి మనస్సు కలిగిన వాడిని కావటం చేత అదిగో విశ్వసిక్కప్పడాదితి, విశ్వాసం లేదు అంటే ఎలా ఇచ్చారు కింద చూడండి మనకి అడవిడందాన రుంబదంలో. ఎలా విశ్వాసం? అలా ఎవరు చెప్పింది వినేటువంటి తత్వం లేనటువంటి వాడిగా ఉన్నా. ఎలా ఆనాడు లంకేశ్వరుడు ఎలాగైతే మారీచుడు చెప్పినటువంటి శ్రీ సూక్తులను వినలేదు. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధు గచ్చ త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం రామస్వ భార్యో రమతాం వనేషు ఇది మారీచేన ఉక్త రావణః లంకాం గత్వా అపి శూర్పణకాదిభిః క్షుభిత హృదయః సన్ పునర్మారీచ ఆశ్రమం ప్రాప్య తం సహాయత్వేన ప్రార్థయామాస తదిహ తత్ ఇహ ఉదాహరణత్వేన ద్రష్టవ్యం. ఎలాగైతే మారీచుడు చెప్పినటువంటి మంచి శ్రీ సూక్తులని ఇదిగో రావణాసుడు వినలేదు. ఒకసారి వచ్చాడు, చెప్పాడు మారీచుడు, ఏమయ్యా నువ్వు చక్కగా నువ్వేదో సుఖపడుతుంటే చూడటానికి ఇష్టం లేనటువంటి వాళ్ళెవరో నీకు సలహా ఇచ్చినట్లున్నారయ్యా, నువ్వు విడిచిపెట్టేసే, సీతారాములతో నీకే సంబంధము వద్దు, నువ్వు చక్కగా నీ భార్య బిడ్డలతోటి వెళ్ళి లంకాపట్టణంలో సుఖంగా ఉండు, రామచంద్రుని ఆయన భార్య సీతమ్మతోటి కలిసి ఉండనివ్వు, సీతాపిరాటిని భర్త రామచంద్రుడితోటి కలిసి ఉండనివ్వు, ఆనందంగా ఎవరి జీవితాలు వాళ్ళవి అన్నట్లుగా ఒకసారి హితవు చెప్పాడు మారీచుడు. వచ్చినటువంటి రావణాసుడు సరే ఏ కలనున్నాడో విన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా శూర్పణఖ లాంటి వాళ్ళంతా మనసుని తొలిచి రావణ ఇదిగో నీ కోసమే నేను చేశా ఇలాంటి కార్యం. ఆ సీతాపిరాటి చాలా అందగత్తె, ఆవిడ్ని
ఆవిడ నీకు తగినటువంటి భార్య, ఇలాంటి విషయాలన్నీ చెప్పి మనస్సుని కల్లోలపరచటం వల్ల మళ్ళా తిరిగి వచ్చాడు. చూసారు, అది విశ్వాస రాహిత్యం. చెప్పినప్పుడు విన్నాడు, విన్నవాడు స్థిరంగా ఉండాలి కదా, ఉండలేకపోయాడు. కారణం మనశ్చంచల, మనోచాంచల్యం వల్ల. అలా చలమతి ఎంగిరవిడత్తిలే ప్రస్తుతన్ అవనిదే ఎల్లై చేయదు. అదిగో అలాగా చలమతి అసూయ ప్రసవ భూహు హితం సొన్న అవనుడయ ఉత్కర్షమా ఇత్తురాదిదు. ఎవరైనా అలా హితం చెప్తే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా సహించలేనటువంటి స్థితి. అంటే కృతజ్ఞ. ఇంకా ఎలాంటి తత్వమో తెలుసా నాది? ఏది ఉపకరిత విషయత్తిలే అత్తై ఎల్లై చేయదు అపకారంగళై పన్నిపోందేన్. ఎవరైనా నా విషయంలో ఉపకరిస్తే ఆ చేసినటువంటి వాళ్ళనే లేనట్లుగా చేసి వాళ్ళకే అపకారాలు చేసేటువంటి స్వభావం నాది. అపకారంగళై పన్నిపోందేన్ ఎన్ను. అది అలా వాళ్ళ విషయంలో అపకారాలు చేసి వాళ్ళ విషయంలో కృతజ్ఞుడుగా ఉండేటువంటి వారిని దుర్మాని అంటే దురహంకారం. அபகாரங்களை பண்ணி போருகை என்றிக்கே ஹிதம் சொன்னவர்களுக்கு மேன்மை కలుక్కుం ఎన్నై మేలాగ నినైతు పోందేన్. వాళ్ళకి అపకారం చేసి విడిచిపెడితే పర్వాలా, అంత మాత్రమే కాదండి. హితం సన్నవరగడుక్కుం ఎన్నై, ఆ హితం చెప్పినటువంటి వాళ్ళకంటే నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా తెలివైనటువంటి వాణ్ణి, నాకు తెలియనిది ఏమున్నది కనుక అన్నట్టుగా నినైతు పోందే భావిస్తూ ఉన్నటువంటి వాడిని. ఇంకా స్మర పరవశ அறிவுடையார்க்கு மேலாக நினைத்திருப்பது காமுகர்க்கு ఈజాగ నినైతిరుప్పదు. కాముకర్కు ఈజాగ నిరైప్పదు. ఆ కాముకల్లో తాను ఒకడనే అన్నట్లుగా, అంటే కామ పరవశుడునై ఉండేటువంటి వాడిని నేను ఎలా భావిస్తాను? అరివుడయ్యాకు మేలాగా నినైతిరుపదు. జ్ఞానం కలిగిన వాళ్ళకంటేనేమో నేను చాలా గొప్పవాణ్ణి అని భావిస్తూ ఉంటాను. ఇంకా కాముకర్కు కీజాగ నినైతిరుపదు. వాళ్ళకేమో లొంగిపోయి బతుకుతాను కాముకులైనటువంటి వాళ్ళకి. జ్ఞానుల కంటే గొప్పవాణ్ణి అని భావించి వాళ్ళతో కలవను. కాముకుల దగ్గరికి వెళ్ళి విషయాలను అనుభవించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీకు నేను దాసుడినిరా అన్నట్టుగా బతికేటువంటి వాడిని వంచన పరహ పురంబే పరిత్తుకొండు వందు ஒரு ஸ்திரீ పక్కలదే ఒదుక్కుమాయిత్తు అంగే తిరండవారే అవ్విడం తన్నిల్ నిన్ను అపహరిక్కుమాయిత్తు. వంచన పరహ, వంచన చేసేటువంటి స్వభావం. ఏదైనా ఒకళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుని బయట నుంచి పరిత్తు లాక్కొని వచ్చి ఒక స్త్రీ దగ్గర దాచిపెడతాడు. పోనీ ఎక్కడైనా స్థిరంగా ఉంచుతాడా అంటే అక్కడి నుంచి కూడా అంగేటి రెండవారే అవ్విడం తన్నిల్ నిండు అపహరిక్కుమాయితు. అక్కడేదో తేడా వస్తుంది, వెంటనే అక్కడి నుంచి కూడా అపహరించి తీసుకొచ్చి అపహరించేస్తాడు అక్కడి నుంచి కూడా. అది వంచన పరహ, వంచన అని. இதுதான் நுசம்சா நம்மை விஸ்வசித்த விஷயத்திலே కృత్రిమத்தை பண்ணினோம் ఎన్ను ఇరక్కముం ఇన్నిక్కే ఇరుక్కై. ఎవరైనా నృశంస పాపిష్ట అని ఎలా నృశంస పాపిష్ట అంటారు కదా, అలా నృశంస మన నమ్మై విశ్వసిత్త విషయత్తిలే కృత్రిమத்தை பண்ணினோம். ఎవరైనా మనల్ని విశ్వసించి ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో మనం మోసం చేయకూడదు కదా, అలా కృత్రిమత్వాన్ని చేశాము అని ఇరక్కము దయ కూడా లేకుండా ఉండేటువంటి స్థితి. ఇంకా ఎలాంటి వాడిని? పాపిష్ట இதுதான் உருவச் செல்லும்படியாய்த்து மேன்மேலன காரியம் பார்ப்பது పాపత్తలే ఆయిత్తు ఊండ్రు అడిపట్టిరుప్పదు. అదిగో ఎలా ఇంకా పాపిష్టి వాడిని అంటే ఇదుదాన్, ఈ పాప కార్యాలన్నీ ఒక రాశీభూతమైతే ఒక ఆకృతి వచ్చినట్లుగా కదా. మేన్మేలన కార్యం పాత్పదు, ఇంకా పై కార్యాలను చేసింది. పాప కార్యాలన్నీ ఒక ఆకృతి తాలిస్తే ఎవరయ్యా అంటే ఇదిగోండి వీరు ఆళ్వారే అనేటట్టుగా కదా అని పాపత్తిలే ఆ ఇత్తు ఊండ అడి ఇట్టిరుప్పదు. అదిగో పాపాల్లోనే కదా అలా ఊనికగా మునిగిపోయి పడి ఉన్నది నేను. ఇది ఆల్వందాలు అరుడిచ్చేదే అంటే ఎలాంటి వాడిని, ఇలాంటి వాడిని కావటం చేత ఏమిటి అమర్యాద. ఇదిగో నృపసుహు వలె ప్రవర్తించేటి వాడిని, ఆ తర్వాత శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలని ఆచరించినటువంటి వాడిని,
క్షుద్రుడైనటువంటి వాడిని, శాస్త్ర మర్యాదను తప్పేటువంటి వాడిని ఎవరైనా నడుచుకోవయ్యా అంటే విననటువంటి స్వభావము, ఒకవేళ విన్నప్పటికీ విశ్వాసం లేనటువంటి స్వభావము, ఒకవేళ ఉన్నప్పటికీ, ఒకవేళ విశ్వాసం కలిగినప్పటికీ కూడా ఇతరుల యొక్క గొప్పతనాన్ని సహించలేనటువంటి స్వభావము, అంతేకాదు ఉపకరించినటువంటి వాళ్ళ విషయంలోనే అపకారాన్ని చూపించేటువంటి వాడిని, అపకారం చేయటం మాత్రమే కాకుండా హితం చెప్పినటువంటి వాళ్ళకంటే నేను చాలా గొప్పవాడిని భ్రమపడేటువంటి వాడిని, అదిగో గొప్ప వాళ్ళకంటే గొప్పవాణ్ణి అని భావిస్తాను, తక్కువ వాళ్ళైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని వాళ్ళతోటి విషయాలని అనుభవిస్తూ ఉండేటువంటి వాడిని, వంచన చేసేటువంటి స్వభావం, బయట వాళ్ళకు తీసుకొచ్చి ఒక స్త్రీ కప్ప చెబుతాను, అక్కడ కూడా ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోయేటువంటి వాడిని, అంతేకాదు నన్ను విశ్వసించే వాళ్ళ విషయంలో కృత్రిమతని చూపించేటువంటి వాడిని, పాపాలే ఒక రాశీభూతమైనట్టుగా ఉన్నటువంటి వాడిని కావటం చేత ఇదిగో నువ్వు తిరువేంగడం మీద వేయించేసి సులభుడుగా ఉన్నటువంటి నిన్ను పట్టుకొని నేను ఏమన్నాను, నేను ఈశన్వాన వరకు అది తేజమో, అది నీకు తేజస్కరమా స్వామి అంటూ ఇదిగో పాపిష్ట ఇది ఆళవందాల్ అరుడిచ్చేదదేయాగిలిం நான் வாயால் இப்பாசரம் சொல்ல மாட்டேன் ఎన్నుమాం అనంతాళ్వాన్ ఆళ్వందాల శ్లోకం కదా ఇది, స్తోత్రరత్నంలోది. ఇది ఆళ్వందాలు స్వయంగా చెప్పినప్పటికీ కూడా నాణ్యన్వాయాలు ఇప్పాసురం చల్లమాటే, నా నోటితోడి ఆళ్వందాలు ఏం చెప్పుకున్నారు, నేను ఇలాంటి వాడినయ్యా పరమాత్మ, నువ్వు నన్ను కృప చూపించు నా విషయంలో అని కదా ప్రార్థించారు. అమర్యాదుణ్ణి, క్షుద్రుణ్ణి, చలమతి ఇలాంటివన్నీ తనకి విశేషణాలుగా కదా వేసుకొని చెప్పారు ఆళ్వందారు. అలా వారు స్వయంగా చెప్పినప్పటికీ కూడా అనంతాడ్వాన్ అనేవారట, అమ్మో ఆ పాసురాన్ని మాత్రం నా నోటితోటి అనలేను అనేవారట. ఎందుకని అంటే ఉండండి ఒకసారి కింద ఉన్నది ఇక్కడ చూద్దాం. ఏతాదృశ ఆకారాణం యామునాచార్య విషయే అనుసంధానాత్ ఇది భావః. అదిగో ఇదిగో యామునాచార్య అదే అళైవిళందాన రుంబదంలో చివరి నుంచి 2వ లైన్లో యామునా పురంబే పరిత్యార్య యామునాచార్య స్వనైత్యానుసంధాన అతిశయేన ఏవం అవోచేత్. తమ యొక్క నైత్యానుసంధానాన్ని తెలియచేస్తూ ఈ రీతిగా చెప్పారండి. అస్మాభిః అపి తథా ఉచ్యమానే సతి యామునాచార్య విషయే మహాన్ అపచారః స్యాత్. అది అస్మాభిః మనలాంటి వాళ్ళ మీద చెప్తే ఇది మనకు సూట్ అవుతుందండి, కానీ యామునాచార్యులు లాంటి మహానుభావుల విషయంలో ఇది ఎలా గొప్ప అపచారం అవుతుంది కనుక ఏతాదృశాకారాణం యామునాచార్య విషయే అనుసంధానాత్ ఇది భావః. అంటే ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఆలవందాలు అనే భావన కలిగితే అంతకంటే ఘోర పాపం ఇంకొకటి ఉండదు కదా. అంటే ఆళ్వందాలు ఏమన్నారు, అమర్యాద క్షుద్ర అన్నారు. తర్వాత ఉన్నటువంటి అనంతాజ్వాను దీన్ని సేవించేటప్పుడు ఈ శ్లోకాన్ని విడిచిపెట్టి చదివేవారట. ఎందుకు, ఇవన్నీ యామునాచార్యులు వారు తామకున్నాయి అని భావిస్తూ చెప్పినటువంటివి కనుక అవి అమ్మో యామునాచార్యులు వారికి ఇలాంటి గుణాలు ఉన్నాయని భావించడానికి కూడా నా మనసు అంగీకరించదండి, కాబట్టి నేను ఈ శ్లోకాన్ని చదవను అని విడిచిపెట్టేవారు అని నీచనేన్ నిరే ఒండుమిలేన్. మళ్ళా అంటున్నారు ఆళ్వారు, నేను ఎలాంటి వాడినో తెలుసా, నీచనేన్ నిరే ఒండుమిలేన్, నీచుడని, నిరై ఒండ్రుం ఇలేన్, పరిపూర్ణత ఒక్కటి లేనటువంటి వాడిని, అనాత్మగుణమే ఎన్ పక్కలిదే ఉళ్ళదు, ఆత్మగుణంగల్ ఒన్నుం ఎల్లై. అనాత్మ గుణాలు, ఈ ఆత్మకి ఉండకూడనటువంటి గుణాలు ఏవైతే ఉన్నవో అవేనండి ఈ ఈ వ్యక్తి దగ్గర ఉన్నది. ஆத்மகுணங்கள் ஒன்னும் இல்லை என் தன்மையையும் நிறைவெல்லாமையுமிரேனான் இவ்வார்த்தை சொல்லித்து என்கிறார் என்பராம் పిళ్ళై తిరునరయ్యూర్ అరయ్యర్ అని తన యొక్క తక్కువతనాన్ని పరిపూర్ణత లేనటువంటి స్థితిని కదా ఈ వార్తై సొల్లిత్తు ఈ మాట చెప్పేది అనేవారట పిళ్ళై తిరునరయ్యూర్ అరయ్యర్. ఇవ్వార్తై ఎన్నదు, ఇవ్వార్తై అంటే ఈశన్ వానవర్కు ఎన్బన్ ఎన్నత్తై
ఈశన్వాన వరకు అనేటువంటి మాట చెప్పడానికి కారణం ఏమిటి? ఆళ్వాళ్ళు నీచనే నిరేవండు మిలేన్ అనేటువంటి, అంటే ఆళ్వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు తమ గురించి తాము? నీచనే నిరేవండు మిలేన్ అని అన్నారు. అంటే నీచుడని, నేను పరిపూర్ణత ఒక్కటి కూడా లేనటువంటి వాడిని అని తన యొక్క తన్మయ్యయ్యం నిరేవిల్లామయ్యుమిరే నాన్ ఇవ్వ అందుకనే నేను పరిపూర్ణత లేనటువంటి వాడిని, నీచుడిని కావటం చేత ఏమన్నాను? ఇవ్వార్త. ఏ వార్త? ఈశన్ వానవర్కు ఎన్మన్, ఈశుడు ఆయన నిత్యసూరులను నిర్వహించేటువంటి వాడు అనే మాట చెప్పడానికి కారణం నేను ఏమిటది? నీచనే నిరేవండు మిలేన్ అనేటువంటిది కారణం చేత అంటూ అని అనేవారట. ఎవరు? పెళ్ళై తిరునరయ్యూర్ అరయ్యేర్ అని ఎన్నత్తై ఎన్కన్ పాశం వైత్తా ఎన్ పక్కలిలే పాశం వైత్తా, అది ఎన్ పక్కలిలే పాశం వైత్తా. అదిగో నా విషయంలో సంఘాన్ని కలిగి ఉన్నాడు పరమాత్మ, పాశం వేశాడు. నా విషయంలో ప్రీతి, వాళ్ళ విషయంలో అది బాధ్యతగా చేశాడు. వాళ్ళని గొప్పతనం అది. అంతే, ప్రీతి ఉన్నదో లేదో తెలియదు, ప్రీతి అంతా నా విషయంలో, బాధ్యత వాళ్ళ విషయంలో. నిత్య సూరిகளுக்கு ஈசனாயிருந்தான் என் పక్కలిలే సంగத்தை பண்ணினான். నిత్య సూరిகளுக்கு ఈశుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎన్ పక్కలిలే సంగத்தை பண்ணினான், నా విషయంలో పాశం వేశాడండి. అవరగల సత్తై ఉండాగైక్కాగా అవరగలోడే కలందాన్, వాళ్ళకి సత్త కలిగించి ఉండటం, సత్త కలగ చేయటం కోసమని నిత్యసూలతో కలిసి ఉన్నాడు. తన సత్తై పెరుగైక్కాగా ఎన్నోడే వందు కలందాన్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎందుకు కలిశాడు? నాతో కలవకపోతే ఆయనకి సత్తే లేదు. ఆయన సత్త, నిత్యసూరులకి సత్త సర్వేశ్వరుడు, సర్వేశ్వరుడికి సత్త ఎవరయ్యా అంటే ఆళ్వాళ్ళు. తన సత్తని నిలుపుకోవటం కోసమని ఇక్కడికి వచ్చాడు. అక్కడ ఎలా ఉంటాడు? వాళ్ళకి సత్త కలిగించటం కోసమని అక్కడ ఉంటాడు. తనకి సత్తని కలుగ చేసుకోవటం కోసమని ఇక్కడికి వస్తాడు, సత్తని పొందటం కోసమని. ప్రాథమ్యత్తుక్కుం పజిక్కుం సెంగల్ సీరైక్కుం జీవనం వైపారోపాది అవర్గల్ పక్కల్ నెంజుం ఉడంబు తందదు, అవర్గల్ పక్కల్ నెంజుం ఉడంబుం తందదు ఎనక్కు ఎన్గిరార్. ఇదిగో ఇది కింద ఇస్తున్నారు చూడండి, ప్రాథమ్యత్తుక్కుం ఇత్యాది అని. அவர்கள் சத்தை செய்யுன்னுதல் வானவர்க்கு ஈசன்யன் என்கண் பாசத்தையையும் பரம்சுடர் சோதியையும் வைத்தான் ఎన్గిరార్. అదిగో ఈశన్ వానవర్కు అని వాళ్ళకి సత్త కలిగించడం కోసమని అక్కడ ఉండేటువంటి ఆయన, వానవర్కు ఈశన్ ఎన్కన్ పాసెత్తయ్యం అనేటువంటి పదంతో పరంసుడర్ చోదియ్యం, అలా నా విషయంలో సాంగత్యం కలిగి ఉండటం వల్ల పరంసుడర్ చోది స్వరూపుడు అయిపోయాడు ఆయన అని చెప్తూ, ఏమిటట ఆళ్వాళ్ళ విషయంలో ఎంత ప్రీతట పరమాత్మకి అంటే, ప్రాథమ్యత్తుక్కుం పజిక్కుం సెంగల్ సీరైక్కుం జీవనం వైపారోపాది అవరగల్ పక్కలు అంటే ప్రాథమ్యత్తుక్కుం ప్రథమత పాణిగ్రహణం పన్నినదుక్కుం అంటే జ్యేష్ఠ భార్యకు జీవనం కొడుక్క వెళ్ళయ్యంగిర లోకాపవాద భయత్తుక్కుం. అదిగో ఒక వ్యక్తికి మొదటి భార్య, ఆవిడనేదో అనుకోకుండా విడిచిపెట్టాడు. విడిచిపెట్టినప్పుడు ఆవిడికి జీవనం ఏమి చూపించలేదనుకోండి, లోకంలో ఉన్న వాళ్ళంతా ఏమంటారు? అతను పెళ్లి చేసుకున్నాడండి, నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేశాడు, ఆవిడికి జీవనోపాధి కూడా లేదండి అంటారు కదా. అందరూ లోకులు ఆ వ్యక్తిని నిందిస్తారు కదా. నువ్వు రెండో భార్యను చేసుకోవటం తప్పు అని కాదు, మొదటి భార్యకి జీవనం కూడా చూపించకుండా విడిచిపెట్టడం అనేది తప్పు కాదా? కాబట్టి అదిగో వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు? నిత్యసూరులంతా కూడా మొదటి భార్య లాంటి వాళ్ళు, వాళ్ళకి జీవనం కలిగించవలసినటువంటి బాధ్యత ఈయనదే, నాదుడు కనుక. కాబట్టి వాళ్ళకేమో ఇదిగో పజిక్కుం ప్రాథమ్యత్తుక్కుం పజిక్కుం ఆ నిందకి ఏమిటది? పాణిగ్రహణం పన్నినదుక్కుం జ్యేష్ఠ భార్యకు జీవనం కొడుక్క వెళ్ళయ్యంగిర లోకాపవాద భయత్తుక్కుం. లోకాపవాద భయానికి ఏం చేస్తారు? కాషాయ వస్త్రధారణం పన్ని పిచ్చై పుక్కు ఆడాగిల్ ఒరుగిర మహాపవాదత్తాலும் ముత్తాడుక్కు దేహధారణ మాత్రత్తుక్కు జీవనం వైపారోపాది ఇత్యర్థ. అదిగో అలా ఒక అర్థం చెప్పుకోవచ్చు. అంటే జ్యేష్ఠ భార్య, ఆవిడని విడిచిపెడితే పెట్టినా కానీ ఆవిడ జీవనం చూపించాలి, జీవనం చూపించకపోతే లోకులంతా నిందిస్తారు, అదొక విషయం. అలానే ఇదిగో ఇంకొకటి ఏమిటి?
ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. కాషాయ ఏది చూడండి, செங்கல் சீரைக்கும் జీవనం వైపారోపాధి అవరగల్ పక్కల్ కాషాయ వస్త్రధారణం పన్ని పిచ్చై పుక్కు ఆళాగిల్ కాషాయ వస్త్రాన్ని ధరించి భిక్షతోడి జీవిస్తున్నప్పటికీ కూడా ఒరుగిర మహాపవాదత్తాలు ఆ వచ్చేటువంటి గొప్ప అపవాదు చేత మూత్తాడుకు దేహధారణ మాత్రత్తుకు జీవనం వైపారోపాధి, ముందు భార్యకి దేహధారణ కోసమని జీవనాన్ని ఇవ్వాలి కదా, ఎంతో కొంత ఉదర పోషణార్థం ఇవ్వాలి కదా ఏదో ఒకటి. అది ఎవరు వీళ్ళు? ముందు భార్య. ఎవరయ్యా అంటే అవరగల్ సూరిగల్, వాళ్ళు ముందు వాళ్ళు. ఎందుకని? పూర్వే సాధ్యా సంతి దేవాహ ఎంగయ్యాలే ప్రాధాన్యం. పూర్వే ఉన్నటువంటి వాళ్ళు సాధ్యా సంతి దేవాహ అంటారు కదా నిత్యసూరులని. అందుకని మొదటి భార్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ నిత్యసూరులు. పాచం వైత్తా ఎంగయ్యాలే, ఇదంతా నేను అరుంబదలో చూస్తున్నాను. నెంజు కొడుత్తమై సొల్లిట్టు పాచం వైత సాంగత్యం, అందుచేత మనస్సు ఇచ్చినటువంటి వాళ్ళండి సాంగత్యం అని చెప్పబడినది. అదిగో పరం చుడర్ చోదిక్కు ఎంగయ్యాలే ఉడంబు కొడుత్తమై సొల్లిట్టు, పరం చుడర్ చోది అని చెప్పడం చేత ఇదిగో నా విషయంలో మనసు నాతో కలిశాడు, ఉడంబు కొడుత్తమై సొల్లితున్న దేహాన్ని కూడా నాకు అనుగ్రహించాడు అని. ఇదిగో ఇక్కడ మళ్ళా ఇప్పుడు మూలంలోకి వచ్చాను. రాగం ఎత్తు కుంపజిక్కుం చెంగల్ సీరైక్కుం జీవనం వైపారూపాయి అవర్గల్ పక్కల్. మొదటి భార్య లాంటి వారైనటువంటి నిత్యసూరులకి జీవనోపాధి ఎవరయ్యా అంటే ఈయన వెళ్ళి వాళ్ళతో కలిసినప్పుడే వాళ్ళకి జీవనం సత్త కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళని జీవింప చేయటం కూడా ఈయన యొక్క ధర్మమే. కాబట్టి వాళ్ళతో కలుస్తాడు, వాళ్ళకి సత్తని కలుగజేస్తాడు. నెంజుం ఉడంబు తందదు ఎనక్కు, ఆయన మనస్సుని శరీరాన్ని ఇచ్చింది ఎవరికో తెలుసా? నాకు. అందుకనే పరంచుడ ఎన్కన్ పాసం వైస్తా, నా విషయంలో సాంగత్యము. అదిగో నెంజు నా విషయంలోనే, ఉడంబు నా విషయంలో, అన్నియే లేక ఎనక్కు తన పక్కలిలే సంఘం ఉండాంబడి పండినాన్యరా. మనస్సు శరీరం కూడా నా విషయంలోనే ఆయనకి అని చెప్తా, అదొక అర్థం చెప్పుకోవచ్చండి. లేకపోతే ఎనక్కు తన పక్కలిలే సంఘం ఉండాంబడి పండినా, నాకు ఆయన విషయంలో సాంగత్యం కలిగేలాగా అనుగ్రహించినటువంటి వాడు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని. అదావదు ఎన్కన్ పాశం వైత్తా ఎన్నిడత్తిలే స్వవిషయ పాశత్తై ఉండాక్కినాన్ ఎన్నపడి, ఎన్కన్ పాశం వైత్తా అని చెప్పడం వల్ల ఎన్నిడత్తిలే నా విషయంలో స్వవిషయ పాశత్తై తన యొక్క సాంగత్యాన్ని ఉండాక్కినాన్ ఎన్నపడి తన ప్రేమని మొత్తం చూపించినటువంటి వాడు అని. అలాంటి వాడు పరం చూడరు చోదిక్కే, ఎప్పుడైతే ఆళ్వాళ్ళతో కూడాడో గొప్ప జ్యోతి స్వరూపుడయ్యాడు. ఆ హృదయమా ఇరుక్క చేయదే మణిచుక్కాగ కలందానా ఇరుక్క ఎందిక్కే హృదయమాగ కలందాన్ ఎన్నుమిడం తోత్తా నిన్నదాయిస్తూ ఒడివిల్ పెరంద పుగర్. ఎప్పుడైతే ఆళ్వాళ్ళతోటి వచ్చి కలిశారు ఎవరు? పెరుమాళ్ళు. ఎలాగా? ఎన్కన్ పాశం వైత్తా అన్నట్లు వచ్చి కలిశారు. పరంచుడరైపోయాట, ఆయన జ్యోతి స్వరూపుడయ్యాడు. అది అహృదయమాగ ఇరుక్క చేయదే, ఏదో బయటికైతే వచ్చి కలిశాడు కానండి, ఆయనకు మనసులో అంత ఇష్టమైతే లేదు. అహృదయమాగ ఇరుక్క చేయదే, ఆ అహృదయముగా ఇరుక్క చేయదే చేస్తే మణిచుక్కాగ కలందా ఇరుక్క ఎందుకే అంటే మనస్సు లేకుండా ఏదో మనిషిని కాబట్టి వెళ్ళి కలుస్తున్నానన్నట్టుగా కలవటం కాదండి. సహృదయమాగ కలందాన్ ఎన్ను మేడం, హృదయం మనస్ఫూర్తిగా మనసారా వచ్చి నాతో కలిశాడు. ఏదో అహృదయంగా నేను మనిషిని కదండి ఆయనకేమి అన్యాయం చేస్తాను అన్నట్టుగా అహృదయంగా వచ్చి కలవటం కాదండి. ఎలా? సహృదయమాగా, హృదయం మనసా వాచా కర్మణ అన్నట్టు హృదయం ప్రేమతో నిండుగా వచ్చి కలిశాడు అనేటువంటి విషయం తోత్తా నిన్నదాయితు ఎలా తెలిసిందండి ఆళ్వాళ్ళకి? ఒడివిల్ పిరంద పుగర్, ఆ దివ్య తిరుమేనిలో కలపడినటువంటి కాంతి అదిగో ఆళ్వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేస్తోందని. ఉజ్వలనా ఇరా నిన్నాను, ఉజ్వలనా ఇరా నిన్నాను ప్రకాశిస్తూ ఉన్నాడు. கலந்த பின்பு முன்பில்லாத புகரெல்லாம் உண்டாயிరా నిన్నదు ఒడివిలే. కలిసి ప్రకాశిస్తున్నాడు. పూర్వం
కలిసిన తర్వాత కదా పూర్వము లేని కాంతంతా కూడా ఆయన దివ్యమంగళ విగ్రహంలో కనబడుతూ ఉన్నది. పిరాట్టియోడే కలందా పోలేయిరా నిన్నాను. ఆ పిరాట్టి మారులతోటి కలిస్తే ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ఉన్నాడట. ఆవిడ పెరియ పిరాట్టి, ఈవిడ పరాంకుశ నాయకి. పరాంకుశ నాయకి తోటి కలిసిన తర్వాత పెరుమాళ యొక్క తేజస్సు ఎలా పెరిగిందయ్యా అంటే, పరాంకుశ నాయకి అంటే పెరుమాళకి ఎంత ఇష్టమో అంటే, ఒక పెరియ పిరాట్టి తోటి, ఒక భూమి పిరాట్టి తోటి, అదిగో నీలానాయకి తోటి, ముగ్గురు ఇలా పిరాట్టి మారులందరితోటి కలిస్తే వచ్చేటువంటి తేజస్సు ఎలా ఉంటుందో ఆ తేజస్సు మొత్తం ఒక పరాంకుశ నాయకి తోటి కలిస్తే వచ్చి చేరిపోయిందట ఆయనకు తిరుమేనిలో కాంతి అని. అందుకనే ఈశన్ వానవర్ ఎన్కన్ పాశం వైత పరం సుడర్ జ్యోతికే, అలాంటి జ్యోతి స్వరూపుడు. ఏం చెప్పారు ఇంతకీ ఈ పాసరంలో? ఆయన నిత్యసురులకి నాయకుడు అని నేను కిందటి పాసరంలో చెప్పాను. ఎంత అయ్యయ్యో ఎలాంటి పని చేశాను, ఆయన మన కోసమని ఈ లోకంలోకి వచ్చి ఇంత సులభడుగా ఇంత శ్రమపడి ఇక్కడ నిలబడి ఉంటే ఆయన అలాంటి పేరుతో పిలిచానే. ఆయన నాలాంటి నీచనే నిరైవండుమిలేన్ ఎన్కన్ పాశం వైత పెరుం సుడర్. ఆయన అలాగా నీచుడైనటువంటి వాడిని, ఒక్క పరిపూర్ణత కూడా లేనటువంటి వాడినైనా నాతోటే కలిసినటువంటి అంత సౌలభ్యం కలిగినటువంటి సౌశీల్య గుణం కలిగినటువంటి పరమాత్మని ఏమి ఈశన్ వానవర్కు అని చెప్పానే, అది ఆయనకి కీర్తిని కలిగించేటువంటి విషయం అవుతుందా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. ఈశన్ వానవర్కు ఎన్బన్ ఎన్నాల్ ఎన్బన్ ఎన్బన్ ఎన్నాల్ అది దేశమో తిరువేంగడత్తానుకు నీచనేన్ నిరేవొండుమిలేన్ ఎన్కన్ పాశం వైత పరం சுடர் சோதிக்கே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம்.